నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ చిట్ చాట్ విత్ మీ అవినాష్. ది లీడర్ అనేటువంటి ప్రోగ్రాంలో ఇవాళ నాతో పాటు ఉన్నారు ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత అనేటువంటి మాట కరెక్ట్ కాదేమో, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అని చెప్పుకోవచ్చు, చెరుకు సుధాకర్ గారు. ఆయన ప్రస్థానం కనుక మనం గమనించుకుంటే ఉద్యమ నేత కేసీఆర్తో పాటు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున తీసుకెళ్లి కేసీఆర్ మీద అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి ఆఖరికి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్తోనే కలిసి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ భవితవ్యం కోసం కలిసి మళ్ళీ పోరాడదామనేటువంటి మాటతో కేసీఆర్తో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తి చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగుందండి. కొన్నేళ్ల పాటు కేసీఆర్ మీద అలుపెరగని పోరాటం కానీ తిరిగి మళ్ళీ కేసీఆర్తోనే కలిసి పోరాటం చేసేటువంటి సమయం, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు వచ్చేప్పుడు నేను 1997లో తెలంగాణ మహాసభ ఆవిర్భావ కన్వీనర్ని. 97లో రాజకీయ పరిస్థితి మీకు తెలుసు. ఎవరున్నారు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. 97లో తెలంగాణ పేరు చెప్పితే అసలు మాట్లాడకూడదు, అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. జై తెలంగాణ ఉద్యమం రోడ్ల మీద జరుగుతూ ఉంటే మనుషులు మాయమయ్యే వాతావరణం. ఆ పరిస్థితుల్లో ఒక దుస్సాహసానికి ఒడిగట్టి తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజాక్షేత్రంలో వేల మంది ప్రజల్ని కదిలించిన చరిత్ర తెలంగాణ మహాసభది. అది సూర్యాపేటలో ఆగస్టు 11, 1997లో జరిగింది. రైట్. సో 97లో జరిగిన తర్వాత నేను టీఆర్ఎస్లో 2003లో జాయిన్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా నేను మహాసభ కన్వీనర్గా ఉన్నా. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు కలిసే అవకాశం ఉద్యమం పేరు మీద వచ్చింది. 2003లో వచ్చేప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఒక పార్టీ తెలంగాణ కోసం వచ్చింది కాబట్టి అనివార్యంగా ఉండాలనుకొని వచ్చింది. ఆయన అడిగినారు, సాధారణ రాజకీయ శైలిలో ఉండేటువంటి దాంట్లో మీలాంటి ఉద్యమ నాయకులు, ముఖ్యంగా లెఫ్ట్ ఉద్యమాలు చుట్టూ ఉండగలుగుతారా అన్నారు. ఒక పర్పస్ కోసం వచ్చినాం కాబట్టి విశ్వ ప్రయత్నం చేస్తా మీతో ఉంటాను కానీ చెప్పాను. నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు వారు ఎంబడున్నా నా మాట నిలబెట్టుకున్నాను. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వారు ఏ కారణం చేత అయితేనేమి ఒక ఉద్యమ నాయకుడికి ఎంతమందికో అవకాశం ఇచ్చినప్పుడు నాకు రాకపోవడం అనేది అది వారికి వదిలేసినాం. రైట్. బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు నేను ఒక్కని మాత్రమే కాదు చాలామంది నష్టపోయారు అనుకున్నా తెలంగాణ ఉద్యమ వేదిక లాంటి ఒక సంస్థ పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల చరిత్ర రికార్డ్ చేసినాం. అన్సంగ్ హీరోస్ అంటే అవకాశం ఉద్యమం చేసి కూడా చరిత్ర పుటల్లో నిలబడే అవకాశం రాని వాళ్ళు అవుతుండ్రో వాళ్ళ చరిత్రను కూడా వెలికి తీసుకొని వచ్చినాం. బహుశా రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కృషి మా వల్లనే ఒక అద్భుతంగా కొనసాగింది. ఇవాళ గెలిచినటువంటి మొన్న గెలిచిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, నేను కానీ, గాద ఇన్నయ్య కానీ, శ్రీశైల్ కానీ, కందిమల్ల ప్రసాద్ గారు మంచి టీం తిరిగినాం, శ్రమించినాం, ఒక విజయం సాధించినాం. అయితే దాని తర్వాతనే ఉద్యమకారులకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పి ఒక డిమాండ్ టీఆర్ఎస్ ఫోర్ ఫ్రంట్లోకి రాగలిగింది. ఇవాళ మా ప్రెషర్ పనిచేసింది కాబట్టి ఆనాడు కూడా సరే వారి నేపథ్యంలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాలని వారికి ఎంత ఆలోచన ఉందో మనకు తెలియదు. కానీ తప్పకుండా మా ఉద్యమం తర్వాత అనేక మంది ఉద్యమకారులు విద్యార్థి ఉద్యమాలను చూస్తుంటే ఇవాళ ఎట్లయితే బాలలక్ష్మి లాంటి పిల్లలకి ఎట్లా ఓబీసీ కమిషన్లో, ఇంకొకరికి ఇంకో దాంట్లో, రియాజ్ లాంటి వాళ్ళు లైబ్రరీ ఎట్లా అయితే వచ్చిందో 2014 తర్వాత కూడా మీరు గమనిస్తే దూదిమెట్ల బాలరాజు కానీ, సుమన్ కానీ చాలామంది విద్యార్థి నాయకులు చాలామందికి బ్రహ్మాండమైన అవకాశం, తుంగబాల్ చాలా అసలు ఎర్రోల సీన్ కానీ చాలామందికి అవకాశాలు వచ్చినాయి. అట్లా అంటే ఒక డిమాండ్ని తీసుకొని పోయేటువంటి పనిలో 97లో ఏ పని చేసినామో 2014 బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పని చేసినాం. 2014 నుంచి మొన్న వచ్చిన 2023 ఎన్నికల వరకు ఆ పనిలో సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉద్యమకాలు జరగాల్సిన న్యాయం జరగలేదు. అన్నిటికంటే ముఖ్యంగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మిగిలినటువంటి ఒక ప్రధానమైన అంశం ఏముంది కదంటే రాష్ట్రం భౌగోళిక తెలంగాణ వచ్చింది. 97లో రాష్ట్రం కోసం ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు జరిగిన చర్చ ఏమిటి? బహుజనులకు అన్యాయం జరుగుతుంది, పెద్ద రాష్ట్రం వస్తే, చిన్న రాష్ట్రం వస్తే ఇప్పుడు కంబైన్ స్టేట్లో మన ఇంత మాత్రం స్పేస్ ఉంది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. దానికి జయశంకర్ లాంటి వాళ్ళు లేదు, మనం చిన్న రాష్ట్రం మన అనుకున్న రాష్ట్రం సాధించిన తర్వాతనే మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేయగలుగుతామన్నారు. చాలా యాదృచ్ఛికంగా ఏమిటంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సందర్భంలో కంబైన్డ్ స్టేట్లో చేయాల్సిన పని చేయలేకపోయినాము. తప్పకుండా ఈ స్వరాష్ట్రం ఇస్తున్నాము. ఈ ఇస్తున్నటువంటి స్వరాష్ట్రం లోపల ఎస్సీ ఎస్టీ బీసీలు దేశంలో పడిన అత్యధికంగా
తెలంగాణ రాష్ట్రంలో ఈ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి స్టేట్కు అట్లాంటి నాయకత్వమే రావాలి. వాళ్ళ నాయకత్వం లోపలనే తెలంగాణ స్టేటు రేపు కొత్త గవర్నమెంట్ రావాలని ఆమె కోరుకున్నారు అన్నది ఆమె మాట బయటకు వచ్చేప్పుడు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ అధికారంలో రాకుండా చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చినారు. సరే ఏ మేరకు స్పేస్ సోషల్ క్లాసెస్కి వచ్చింది, ఏం జరిగింది మనందరం గమనించున్నాం. విచిత్రం ఏంటంటే 2023కి వచ్చేసరికి ఆ డిమాండ్ ఈ 9 ఏళ్ళు మేము కంటిన్యూస్ స్ట్రగుల్ చేసినాం. ప్రధానం ఎక్కడ వెళ్ళేది అక్కడ చెప్పగలిగినాం, బాగా విస్తృతంగా తీసుకొని పోగలిగినాం సోషల్ ఎజెండాని. ఇప్పుడు కూడా తెలంగాణలో మీ అందరికీ 23 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించినట్టయితే బీసీ కులగణన కానీ, ఇవాళ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కానీ ఉద్యమం తీవ్రమైనటువంటి దారికి వెళ్తామన్నది. మాలాంటి వాళ్ళం కేవలం పదవులు రాకపోయాలనే అంశం కోసం కంటే కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని ఆల్రెడీ ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినాం. తప్పకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. నేనేమి చాలామంది అయ్యో మళ్ళీ సార్ వచ్చి మళ్ళీ అవకాశం కోల్పోయారు కదా, అధికారం వచ్చిన సందర్భంలో బయటకు వెళ్ళారు కదా అని అట్లా నాకేం లేదు. నాకు సరైనటువంటి స్పేస్ దొరికిందని అనుకుంటున్నా. పని చేయడానికి సంపూర్ణమైన అవకాశం ఉంది. ఏ పని అయితే నేను చేస్తానని చెప్పి వాళ్ళ టీఆర్ఎస్ చేయలేదని చెప్పేసి 10 ఏళ్ళు కొట్లాడినో, నువ్వు ఏ పని చేస్తానని చెప్పినావో ఆ పని నువ్వు ఎందుకు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్తో ఇవాళ నిలదీసే అవకాశం కూడా నాకున్నది. బట్ చెరుకు సుధాకర్ 10 ఏళ్ల పాటు కేసీఆర్ మీద కొట్లాడి కాంగ్రెస్కి దగ్గరగా ఉండి సొంత పార్టీ పెట్టుకొని, చెరుకు సుధాకర్ అంటే కేవలం ఆయన ఒక ఉద్యమకారుడిగానే కాకుండా ఒక డాక్టర్గా కూడా ప్రజల మధ్యలో ఉండి ఎవరి మీద అయితే కొట్లాడిండో పోయి మళ్ళీ ఆయన చెంతనే చేరేది. కొట్లాడే వంశాల వారే కదా తమ్మి. నేనంటున్నా ఆ మాటకు వస్తే కాంగ్రెస్తో ఎందుకు క్లోజ్గా ఉన్నాము? సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ చరిత్రలో ఎన్నో అణచివేతలు చూసినాం, ఎన్నో విశ్వాసఘాతకాలు చూసినాం, 1969లో ఫైరింగ్ చూసినాం. అయినప్పటికీ ఎందుకు పని చేసినాము అంటే డెమోక్రటిక్ స్పేస్లో ఎవరితో అవకాశం ఉంటే వాళ్ళతో పని చేయాలి. ఇవాళ డెఫినెట్గా 39 మంది శాసనసభ్యులు తీసుకొని వచ్చేసి తాను ప్రధాన ప్రతిపక్షం నిలబడ్డది, చాలా బలంగా నిలబడ్డది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో అయితే 100% స్వీప్ చేసింది. మీ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎట్లయితే ఎన్ని సీట్లు ఇస్తే అట్లా స్వీప్ చేసినారో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నీ కూడా వాళ్ళు స్వీప్ చేసినారు. సో థింగ్స్ ఎట్లా ఉంటుందంటే ప్రజలు మనము సరిగా పనిచేయలేదనుకోవడం అనుకోవచ్చు, లేదా ఒకసారి మార్చాలనుకోవచ్చు, లేదు స్పష్టమైన అవగాహనతోటి ఇది పద్ధతి కాదు మారాలి పాలకులు అని అనుకోవడం ఒక నినాదం తెలంగాణ సాధారణంగా ధిక్కారం ఉంటుంది కాబట్టి అట్లా కూడా రిజల్ట్ కూడా వచ్చి ఉండవచ్చును. వచ్చిన తర్వాత మేము ఇవాళ ప్రతిపక్షంలో ఆ పార్టీ కూర్చొని ఉన్నది. ఇవాళ మీరు ఈ 6 నెలలు 7 నెలలు గమనించినట్టయితే ఏ ప్రజాపాలన అని చెప్పుకున్నామో ఆ ప్రజాపాలన నుంచి అన్నిటికంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల ఎడల అవాళ సోనియా గాంధీ చెప్పిన మాట కానీ, కాంగ్రెస్ చెప్పినటువంటి ఈ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ కానీ దరిదాపులో కూడా ఆ పార్టీ లేదు. మొన్నటి ఎన్నికల లోపల ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకుల కోసం వాళ్ళు ఏం పని చేయలే, ఆ పార్టీకి వెన్నుదనగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఏం చేయలే. ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ పార్టీలో మాత్రమే కాదు, ఇన్ ప్రిన్సిపల్ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం చాలా పనులు చేయవలసి ఉండదు. ఇప్పుడు మీ స్థానిక ఎన్నికల లోపల 42% రిజర్వేషన్ ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటనే దేశవ్యాప్తంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కులగణన అనేదాన్ని ప్రధానమైనటువంటి ఎన్నికల అంశంగా యావత్ బీసీ సమాజాన్ని దగ్గర తీసుకొచ్చేటువంటి రీతి లోపల రాహుల్ గాంధీ గారి యొక్క కృషి. కేవలము మీరు ఎక్కడో కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరిగిన పాదయాత్రలో వారు మొహబ్బత్కే దుకాణం ఖోలే నఫరత్కే ఊపర్ ఓ లోగో ఖడరా అని చెప్పేసి బీజేపీ పెడితే బోలు నిలబెట్టిండో, అంటే మేము దేశ ప్రజలకు సామరస్యము ప్రేమ అనేటువంటి దుకాణాన్ని తెరిస్తే ఉద్దేశమైనటువంటి వ్యవస్థను వాళ్ళు నడుపుతారని చెప్పి వారు అన్నారు కదా. దాని మీద అయినటువంటి ఫోకస్ నుంచి ఎంత రిజల్ట్ వచ్చిందో అంతకంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి కులగణన చేయడం లేదన్న దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కావడం కాంగ్రెస్కి పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. అవును, తెలంగాణలో అయితే స్పష్టంగా అది కనపడింది. కామారెడ్డిలో వారేస్వై ఆయన వచ్చి ఇగో 42% ఇట్లా అమలు చేస్తాము, కులగణన వెంటనే చేపడతాము, వచ్చే ఎన్నికల్లో కూడా మీకు మెజారిటీ సీట్లు ఇస్తాము, ఉదయపూర్ డిక్లరేషన్ ఇవన్నీ చెప్పుకున్నారు. చెప్పుకున్న ప్రకారం అంటే జరగలే. అంటే ఇవాళ పచ్చి ఫ్యూడల్ ఒకనాడు అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్న సందర్భం కానీ, నిమ్మల రాములు గారు లేకపోతే శివశంకర్ గారు ఉన్న సందర్భంలో కానీ ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కంటే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రెట్లు ఒక్క సామాజిక వర్గాన్ని, ఒక్క కులహంకారాన్ని,
ఒకే ఒక్కటి నిలువున సాంప్రదాయకంగా వంశపారపర్యంగా అధికారాన్ని పంచుకునేటువంటి తత్వాన్ని 100% అమలు చేసింది. అంటే కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఏ కులము అంటే ఏ 2014లో తర్వాత 0.4% అని ఒకటి టార్గెట్ చేసి ఒక్కటే కులం చేస్తుందని చెప్పి ఒక్క కులంలో ఉన్న ముగ్గురు చేస్తున్న నలుగురు చేస్తున్న దానికంటే యావత్ ఒక్క సామాజిక వర్గం ఇవాళ తెలంగాణలో చేస్తున్న పెత్తనం సాధారణ ప్రజలకు కూడా ఇవాళ కుచ్చుకుపోయేటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడేమో కేవలం వెలమ రాజ్యం అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఓపెన్గా అంటే మెయిన్ పాలిటిక్స్లో అందరికీ కులానే ఎవరు చూడు అంటే వెగటు పుట్టించాడు కుల రాజకీయం చేస్తాడు, కానీ అట్టడి వర్గాల నుంచి మాత్రం కులం పేరు మీద కోపం వెళ్ళగక్కితే మాత్రం చూసినవా ఆయన చెరుకు సుధాకర్ ఇంకా 20 ఏళ్ళలో మారలేదు, 30 ఏళ్ళలో మారలేదు. అంటే ఇన్ని గాయాలున్నా సరే మేము గాయాలు కప్పుకొని మాట్లాడతాం, మీరు మాత్రం బరిబత్తలు విశృంఖలంగా తిరుగుతారు, తిరిగి మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా మీరు అన్న 100% చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది చెప్పినా కదా. దొరల గడిలు అనం కదా, బలిసినటువంటి కులహంకారం బరిదెగ్గినటువంటి కులహంకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వైర విహారం చేస్తూ ఉంది. మీరు ఏదైనా ఇచ్చుకోండి అంటే మీరు పదవులు ఇవాళ ఏ పేరు మీద ఇచ్చినటువంటి కమిషన్లు కానీ చైర్మన్లు కానీ మీరు ఇచ్చినటువంటి సీట్లు కానీ ఎంపీలు కానీ అసలు ఇట్లా జరగడం సాధ్యమా? అంటే కులగణన గురించి దేశవ్యాప్తంగా తిరిగేటువంటి రాహుల్ గాంధీ పార్టీ స్వయాన ఆయన చెల్లె అక్క ఇక్కడ మొత్తం అమ్మ ఇవంతా మొత్తం తెలంగాణ తిరిగి చెప్పిన మాటలకు ఇవాళ తెలంగాణ నడుస్తుందానికి ఏమైనా పొంతన ఉన్నదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. నేను అనడం లేమ్మా, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ హనుమంతరావు గారు మధు యాష్కిని ఎవరు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మేము దేనికోసం కష్టపడ్డాము, ఏం జరుగుతామన్నది. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళు పవర్ లేకపోతే కాంగ్రెస్లో నా ప్రధానమైనటువంటిది యావత్ కాంగ్రెస్ సోదరులందరూ కూడా గుర్తు చేస్తామన్నా. నేను వచ్చేప్పుడు ఏదో కోపంగా అర్ధరాత్రి నిర్ణయంతో రాలేదు. పొన్నాల లక్ష్మి గారు ఉట్టిగా ఏం రాలేదు. పొన్నాల లక్ష్మి గారు అన్న మాటలేదు మీరు వినుంటారు. అంటే నో కంట్రోల్ ఎట్ ఆల్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు మీద ఏది పడుతుంది మాట్లాడితే నో కంట్రోల్. రేవంత్ రెడ్డి పొన్నాలక్ష్మి మాట్లాడితే నో కంట్రోల్. ఇంకోరితో మాట్లాడితే నో కంట్రోల్. ఎవరు ఏం కంట్రోల్ లేదు. అంటే ఒక అద్దంకి దాకా మాట్లాడితే మాత్రం 100% క్లాంప్ చేయాల్సింది. చెరుకు సుధాకర్ మాట్లాడితే 100% క్లాంప్ చేయాల్సింది. అంటే కేవలం కులాహంకారమే ఇక్కడ అడ్డపడిందని అనుకోవచ్చా మీరు అన్నట్టు? అది వ్యవస్థీకృతంగా కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గతంలో ఉన్నటువంటి వారి తండ్రి నుంచి కానీ తాత నుంచి కానీ చాలా తరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయక స్టైల్కు భిన్నంగా నేను చాలా లిబరల్. ఆయన లిబరల్ అన్నప్పుడు నమ్మడానికి కూడా ఒక రీజన్ ఉన్నది. చెప్తే కొన్ని తెలంగాణ ఇవ్వడానికి సోనియా గాంధీ ఒకవేళ క్యాథలిక్ క్రిస్టియన్ కాకపోయింటే ఇవ్వకపోనేమో ఆమె దయగలదే అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అలా కొంత వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ని యాక్సెప్ట్ చేసేటువంటి పై లెవెల్ హైకమాండ్లో నిజంగానే సోనియా గాంధీ లాంటి కొంత లిబరల్గా అయ్యో పాపం తెలంగాణ బిడ్డలు కొట్లాడుతున్నారు కన్సిడరేషన్ లేకపోతే ఇవ్వకపోనేమో అని అనుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నది. అట్లనే ఇవాళ తెలంగాణలో ఇన్ని మాటలు లేదా దేశవ్యాప్తంగా ఇన్ని మాటలు ఇవాళ దళితుల ఎడల పేదల ఎడల ఈ మధ్యకాలంలో మీరు చూసినారు. చివరకు రాహుల్ గాంధీ ఏ ఎక్స్ట్రీమ్ పోయినారంటే ప్రపంచంలో ఉన్న అందాల పోటీల్లో ఒకటి ఎప్పుడైనా జరిగిన వాటిల్లో ఒక్కసారన్నా దళితులు కానీ ఓబీసీలు కానీ ఉన్నారు అన్నారు. దీనికంటే ముందేమన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర కార్యాలయాలు ఉన్నాయో సెక్రటేరియట్ ఉన్నదో దీంట్లో ఉన్న ఆఫీసర్స్లో ఓబీసీల సంఖ్య 10% 14% దాటలేదు కదా అన్నారు. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ జరిగినటువంటి కామెంట్సే కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, మీరు చెప్పిన ఉదయపూర్ డిక్లరేషన్ అమలు కాలే, మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కాలే, మీరు చెప్పేటువంటి ఏ రిజర్వేషన్ అమలు కాలే, మీరు సెక్రటేరియట్ గురించి మాట్లాడితే ఏం లాభము, మీ పార్టీ స్ట్రక్చర్ ఢిల్లీ గురించి మాట్లాడితే ఏం లాభము, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడితే ఏం లాభము, ఇక్కడ తెలంగాణలో మీరు పచ్చి అంటే అసలు ఏ రకంగా కూడా డైజెస్ట్ కాని పరిస్థితి. అందుకోసం నేనేమంటున్నంటే వారు అధికారులకు వచ్చినారు, మాలాంటి వాళ్ళు మా సర్వీస్ చేసిన 10 ఏళ్ళు ఒక ప్రతిపక్షంగా మీరు ఇవాళ అధికారంలో ఉండడంలో ఇవాళ ఇంతమంది 44 మంది రెడ్లు ఉన్నారు, ఇంకో 8 మంది 9 మంది వెలమలు ఉన్నారు, ఇంకో 4 మంది కమ్మలు ఉన్నారు, ఇంకో 4 బ్రాహ్మలు ఉన్నారు, 14 మంది 12 మంది 15 మంది బీసీలు ఉన్నారు. కానీ మీరు ఇవాళ అధికారంలో ఉండడంలో కొట్లాడి గీవులాడినా కూడా మీకు అధికారం రాకపోయేది. మాలాంటి ఉద్యమకారులం అవుట్ రైట్గా ఇవాళ కొట్లాడాల్సిందే, వదలాల్సిందే, దించాల్సిందే అనుకుంటే వచ్చింది అధికారం. గుర్తుపెట్టుకోండి, మీరు శ్రమపడితే రాలే, మీరు 100 సార్లు కాంప్రమైజ్ నేచర్లు ఉన్నా మేము బరిగిచి కొట్లాడినాం. అందుకోసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్కి అధికారం ఉన్నా మా శ్రమ ఉన్నది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన యావత్ తెలంగాణ ఉద్యమకారుల శ్రమ ఉన్నది. అందుకోసం దురదృష్టం ఏంటంటే ఎలక్షన్ వచ్చేసరికి అపరిచితులుగా మారిపోయి అధికార పరంపరలోకి వెళ్ళిపోయిన తర్వాత
శ్రమపడ్డ వాళ్ళని మర్చిపోయేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఇట్లనే కొనసాగొద్దని కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదనుకున్నా మళ్ళీ అధికారంలోకి వస్తే గతంలో ఉన్న పొరపాటు జరగొద్దని కూడా కోరుకుంటున్నాను. సార్ ఇదే సందర్భంలో అయితే మీరు 2014 గురించి పదే ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. అంటే కొంతమంది సీనియర్ల దగ్గర విన్నటువంటి మాట కావచ్చు, లేదంటే మీడియా మిత్రుల దగ్గర విన్నటువంటి మాట కావచ్చు. 2014 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు గారిని మేనేజ్ చేసి కావాలని ఓడిపోయే స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇప్పించారని, ఇదే కాకుండా అప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుని కూడా అప్పుడు బీజేపీతో ఉన్నటువంటి అలయన్స్లో ఓడిపోయే సీట్లలోనే కావాలని వీళ్ళందరినీ పెట్టడం వల్లనే అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ పీక్గా ఉన్నటువంటి తరుణంలో కేవలం 66 సీట్లే కేసీఆర్కి వచ్చాయనేటువంటి మాట ఒకటి ఉంది. ఇది వాస్తవం అంటారా? ఎట్లా జరిగిందో నేను నాకైతే అంత పెద్ద నాట్ దట్ మచ్ పర్టికులర్ అబౌట్ ఇట్. బట్ ఎక్కడో ఒక దగ్గర పవర్ లాబీలో మనం ఊహించని రీతి లోపల అండర్స్టాండింగ్స్ ఉంటాయి అనేది ప్రూవ్ అయితే అయింది, ఎన్నోసార్లు అయింది. మీరు ఎన్నడైనా ఎంఐఎం అనేటువంటి పార్టీ బీజేపీ గెలవడం కోసం ఒక లోపాయకారి ఒప్పందం చేసుకుంటుందని ఇక్కడ ఇన్సైడ్లో మనసుకు అట్లా జరుగుతుందా అని అన్నప్పుడు కూడా జరిగిందేమో అని నమ్మదగ్గేటువంటి పరిస్థితులు మనకు కనపడేలాగా ఉన్నటువంటి వాతావరణం కూడా మనం ఈ మధ్యకాలంలో గమనించినాం. అదేవిధంగా అభ్యర్థులు పెట్టినప్పుడు ఆపోజిట్ పార్టీలు ఒక అండర్స్టాండింగ్ తోటి ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈసారి ఇన్ని మీరు మేము అనే అండర్స్టాండింగ్ కూడా జరుగుతుంది, బై ఎలక్షన్ జరుగుతుంది ఇట్లా జరుగుతుందని మనం చూస్తామన్నాం. సో ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో నిజంగా మాట్లాడుకోవాలంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అన్నట్టు నిజంగా సైద్ధాంతిక పరమైనటువంటి అప్రతిహతమైనటువంటి అన్కాంప్రమైజ్డ్ పోరాటాలు అంటే ఏం లేవు. అందుకోసం చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో ఉన్న అవతలైన పోయి కాంగ్రెస్లో పోయి కూర్చున్న కాంగ్రెస్లో ఉన్నవాడు కాంగ్రెస్ వాడు కాదు. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మొన్న టికెట్లు ఇచ్చారు కదా, అందులో నేటివ్ కాంగ్రెస్ నుంచి శ్రమపడ్డోళ్ళు ఎవరు లేరు. అసలు అర్ధరాత్రి ఊడిపడ్డోళ్ళు కదా. నేను ఏమంటున్నా, ఏం కష్టకాలం వచ్చిందండి. పార్లమెంట్లో 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీని ఓడించాలని టార్గెట్ ఉన్నటువంటి నువ్వు బీజేపీలో కంటిన్యూ అయినటువంటి వాళ్ళని 4 రోజుల ముందు తీసుకొని వచ్చేసి బీఫామ్లు ఇచ్చి కాంగ్రెస్ అనేంత మాత్రాన సెక్యులర్ అయిపోతాడా? మహబాద్కి ఆ దుకాణంతో పాటు నడుస్తాడా? పాదయాత్రలు 4000 కిలోమీటర్లు నడిచిన వాడు ఎవరు పట్టించుకోలే. మా బెల్లయ్య నాయకు కన్యాకుమారి నుంచి ఆడదాకా నడిచిండు. ఎవరికి ఇచ్చిండ్రండి? ఎంతమందికి అవకాశాలు వచ్చినాయి మీరు చూడలేదా? అందుకోసం ఇక మనం ఇప్పుడు క్రిటిసైజ్ చేయదలుచుకుంటే అది పెద్ద వ్యవస్థ. రెండోది ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. గంతమి చాలా పతనమైన స్థితిలో అయితే తెలంగాణలో చూస్తున్నాం. నేను రిక్వెస్ట్ ఏం చేస్తాను బీఆర్కే ద్వారా అంటే, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల కంటే ఇక్కడ డెఫినెట్గా కొంత ధిక్కారంతో స్వతంత్రతతో డెమోక్రటిక్ స్పేస్లో పనిచేసే అవకాశం ఉన్నదని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఇంకా సంతోషపడుతున్నారు. ఆ సంతోషం మిగిలాలని కోరుకుంటున్నా. ఆంధ్రలో కూడా చాలా అంటే వ్యక్తుల చుట్టూ వ్యక్తుల యొక్క ఏమంటారు మానవ సంబంధాలు అనుకోండి, అక్రమ సంబంధాలు అనుకోండి, పుట్టుక డిఎన్ఏ ఏమేమో మాట్లాడతారు అక్కడ. ఇంకా ఆ పరిస్థితి తెలంగాణలో రాలే, ఇక్కడ రాదనే కోరుకుంటున్నా. అదే సందర్భంలో కులానికి సంబంధించి ఇంత వికారమైన పరిస్థితి మాత్రం కంబైన్డ్ స్టేట్ కంటే కూడా అధ్వానం ఉందనేది బయట అనుకుంటున్నారు. ఏ భయం అయితే 1997లో వచ్చిందో అది ఇవాళ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయింది. ఏ భయం అయితే ఉందో అంటే ఇంతకంటే అధ్వానం ఉంటుంది అని చెప్పేది ఏందో అది వాళ్ళ అంతకంటే గతంలో సమైక్య పాలకుల కంటే అధ్వానంగా కాస్ట్ పోలరైజ్ ఉందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. యావత్ బీసీ సమాజం కనుక చాలా తీవ్రంగానే పనిచేయడం మొదలుపెట్టి ప్రశ్నించడం మొదలుపెట్టి రాజకీయాలను ఇంతకంటే పతాక స్థాయిలో తీసుకొని పోగలిగితే తప్పకుండా ఈ పరిస్థితి మార్పు వస్తుంది. అట్లా రావడానికి మనం పనిచేయాలి. మేము అప్పర్ కాస్ట్లో పుట్టినప్పటికీ మేము చాలా డెమోక్రటు, మేము ప్రజలకు ప్రభుత్వాల మధ్యన అనుసంధానము అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఆడే వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రశ్నించాలి వాళ్ళని. అంతే కదా. ఇప్పుడు కంబైన్ నేను ఏమంటున్నా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా గంటా చక్రపాణి లేకపోతే ఇంకా మా చాలామంది డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మా గోరటెంకని ఇంకోరెవరు అనుకోండి, మీరు పెద్ద పెద్ద పాటలు పాడి దొర గడికి పోతారా, ఆయన ప్రశ్నించారా, ఇంత అన్యాయం అన్నారు కదా. అంతకంటే 100 రెట్ల అన్యాయం ఇవాళ దుర్మార్గం కొనసాగుతుంది కదా. ఒక్కరు మాట్లాడరు ఏందంటున్నా. నేను అంటున్నా, ఒక శృతి సాగర్ ఎన్కౌంటర్ జరిగితే మొత్తం తెలంగాణ మొత్తం బంద్ అయిపోయింది. 6 చంపేసినారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మొన్న. మనం చూసినారు మీరు రీసెంట్గా. దాని ముందు అక్కడ భూపాలపల్లి ఒక పిల్లవాడిని చంపేసినారు. ఎవరు నోరెందుకు లేవడం లేదు, ఒక మాట వరుసకైనా ఖండించరు ఎందుకు, నోరెత్తరెందుకు, రోడ్డు ఎందుకు ఎక్కరు, ఎందుకు అన్యాయంగా చంపాలి?
అవునండి నేను అడుగుతున్నా, ఛత్తీస్గఢ్లో చంపినంటే అది అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర నీకు ఆ రెసిలెన్స్ ఉండాలి కదా, ఓపిక ఉండాలి కదా. ఆరుగురిని ఎంత పిల్లలు చూడండి, మనం చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి చూడండి, మీరు ఫోటో చూడండి. 23-24 ఏళ్ళ పిల్లలు ఇంత పెద్ద మిలిటరీ వ్యవస్థ ఉన్నతో అన్కాంప్రమైజ్డ్గా AK-47 బుల్లెట్ల వర్షం గురిపి చచ్చిపోతారా? నిర్దాక్షిణ మీరు గాలి చంపితే చచ్చిపోతారు కదా. సుధాకర్ గారు ఇంకో మాట చెప్పండి, బీఆర్ఎస్ భవితవ్యం ఏంది? ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనం చూసాము. స్పీకర్ ఆఫీస్కి ఏదైతే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందో 4 వారాల్లో మీరు ఏదో డెసిషన్ తీసుకొని చేయండి, లేదా మేము సుమోటోగా దీన్ని టేకప్ చేయాల్సి ఉంటుందని చెప్పి స్పీకర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది స్పీకర్కి ఇచ్చారని అనుకుంటున్నారు, స్పీకర్ ఆఫీస్కి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ దీన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? తర్వాత బీఆర్ఎస్ భవితవ్యం, ఎందుకంటే రేపో మాపో మిగిలిన వాళ్ళు కూడా అందరూ బీఆర్ఎస్ ఎల్పీ డైరెక్ట్గా విలీనానికే ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా మళ్ళీ గట్టిగా వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పక్షాల నుంచి. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు లోకమంతా చెడ్డగా అనుకుంటున్నారు, చర్చ భవిష్యత్తు ఇట్లా చేయొద్దని చెప్పేటువంటి సడన్ పశ్చాత్తాపాలు లోనయ్యి తనకు దాన్ని సరిదిద్దుకుంటారు అనేది అత్యాశ. ఓకే, ఎందుకంటున్నంటే దేశవ్యాప్తంగా ఫిరాయింపుల మీద ఇంత పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ గారు తన స్టేట్లో ఇంత నిర్లజ్జగా ఫిరాయింపుని ప్రోత్సహిస్తూ ఉంటే అవ్వాలి ఇదే చర్చ చేసినాం కదా. నేనేమంటున్నా, కోదండరామ్ గారిని నేను అక్కడ పాలేరులో బై ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ సంబంధించిన దామోదర్ రెడ్డి గారి బ్రదర్ ఉండే కదా, ఆయన చనిపోయినప్పుడు ఎన్నికలు వచ్చినాయి. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నిలబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయినట్టు వాళ్ళ భార్యని, అది చనిపోయిన శాసనసభ్యుడి వైఫ్ అనేది నిలబెట్టినారు. ఇంత అన్యాయం అండి. ఒక వ్యక్తి చనిపోతే కనీసమైనటువంటి గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. అట్లాంటి ఎన్నికల లోపట ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నిలబెడితే నువ్వు ఎటు దిక్కున్నావు చెప్పకుండా ఏం చేస్తున్నావు కోదండరామ్ అని అడిగినాం. కరెక్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక సందర్భంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఓపెన్గా ప్రశ్నించడం బాధ్యత. అసలు తెలంగాణలో ఇంత ఫిరాయింపులు జరుగుతూ ఉంటే సోకాళ్ళు ప్రజాస్వామికవాదులు ఇంత పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ నోరెందుకు ఇప్పరండి నేను అడుగుతున్నా. మీకంటే 10 రెట్లు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 మంది మేధావులు బయటకు వచ్చి అడిగిరు కదా. మరి అవ్వాలి ఎట్లా అడిగినా ఇవ్వాలి కూడా అడగాలి. నువ్వు స్వతంత్రంగా ఉండదలుచుకున్నా అనుకున్నప్పుడు స్వతంత్రంగా అడగాలి, వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు ఆ పార్టీ దగ్గరగా ఉండడం వేరును, మౌనంగా ఉండడం వేరు. మీరు ఆల్రెడీ పదవులు తీసుకొని అండర్స్టాండింగ్లో సిగ్నేచర్ పెట్టినట్టుగా నోరు మూసుకుంటున్నారు అందరు. ఇవాళ చెప్పండి, ఇవాళ పిఎస్సీది అది అయింది, అరకపూడి గాంధీకి దానికి ఏదో ఇచ్చినట్టున్నారు, చైర్మన్ ఇచ్చారు. ఆయన చెప్తున్నటువంటి క్లియర్ మాట ఏంది, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ కండువానే కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఉన్నటువంటి పాలసీల ప్రకారం లేదంటే ఇన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, నాకు ఇచ్చాడు అనేటువంటి మాట ఆయన అంటూ ఉన్నాడు. పోనీ ఆ మాట ప్రకారం అయితే ఎవరైనా తెలంగాణ సమాజంలో అరకపూడి గాంధీ అంటోడు ఇంకా కాంగ్రెస్ ఫిరాయించకుండా ఉన్నాను అనుకుంటారా అండి? అదే నేనేమంటున్నా, బయటి అంటే తెలంగాణలో ఎవరికి ఏం అర్థం కాదనుకుంటుండే ఏమి, నాకు అర్థం కాదు. అరకపూడి గాంధీ నైతిక ధైర్యం ఏందంటున్నా, నువ్వు ఉండుంటే ఏ ప్రకారం ఉండాలి, నువ్వు ఉండుంటే తెలంగాణ భవన్ కేర్ ఆఫ్లు ఉండాలి, నువ్వు ఏడున్నావు కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి భవన్లు ఉన్నావు నువ్వు, అవునా కాదా? ప్రతిరోజు కనపడుతూనే ఉన్నది కదా. అందుకోసం ఇప్పుడు ఏదైతే మొన్న వచ్చినట్టు కోర్టు ఏదైతున్నదో ఆ డైరెక్షన్లో మీకు ఒక అంశం అయితే చెప్పాలి. 25 మంది పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ సంఖ్య నిలువున చీలి రోజంతా క్షీణిస్తూ ఉంటే నోరు ఎత్తకుండా ఎట్లయితే అట్లా అయిందిలే, మాకు వచ్చేటి ఏమైనా వస్తే చాలని చెప్పేసి దిగజారినటువంటి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి పోయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. దాని వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నా ఏదనుకున్నా లేదా మిగతా వ్యవస్థ అనుకున్నా జిగితో ఉన్నారు, పట్టుతో ఉన్నారు కాబట్టి కోర్టుకు పోయినారు, అప్పీల్ చేసిండ్రు. ఇవాళ అనివార్యంగా ఒక మంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు హర్షిస్తున్న తీర్పు. అది తెలంగాణలో ఎవ్వరు కూడా అరే గిట్లెందుకు ఇచ్చిండ్రు, అవును వాళ్ళు నచ్చకపోయినరేమో, అక్కడ వాళ్ళు ఇదివరకు వాళ్ళు ప్రచారం చేస్తామన్నారు కదా, అక్కడ వాళ్ళని రెస్పాన్స్ లేకపోయాయి కాబట్టి దానం నాగేంద్ర రెస్పాన్స్ లేదా అండి? మొత్తం హైదరాబాద్లో అన్నీ ఆక్రమించి కూర్చుంటున్నారు, ఇంక అంతకంటే రెస్పాన్స్ ఏం కావాలంటున్నా. చాలా సాఫ్ట్ కార్నర్ దానం నాగేంద్ర ఎడలనో లేకపోతే మిగతా శాసనసభ్యుల ఎడలనో నాడున్న బీఆర్ఎస్లో కనుక సాఫ్ట్ కార్నర్ లేకపోతే వీళ్ళ ఆస్తులు ఇవాళ ఈ తీరుగా ఉండునా? కానీ అదే కదా సార్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, లేదంటే తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళందరినీ పెంచి పోషించింది. అలాగే వాళ్ళ అక్రమాస్తులు పెరగడానికి కారణమైంది కూడా బీఆర్ఎస్ పార్టీ. కారణం అని అనలేము కానీ చాలా సందర్భాల్లో వదిలేసింది.
చాలా సందర్భాల్లో నియంత్రించాడు. శాసనసభ్యులని తమ శాసనసభ్యుల్ని వర్క్ ఆర్డర్లో ఉంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం, అవినీతి బురదలో అదే పనిగా బొరలాడడం. ఒకరోజు బొరలాడి వచ్చి బయట కడుక్కునడానికి అర్థం ఉన్నది. అదే పనిగా బొరలాడని అనుమతించడం అనేది అది ఉచితమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ఏ పార్టీల వాళ్ళకైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది బీఆర్ఎస్ చేసిందే అనుకుంటే కాంగ్రెస్ చేయకూడదు కదా. రైట్. ఇలా కాంగ్రెస్ చేయకూడదు కదా. మరి అదే పని నువ్వు చేసి నిన్నటిదాకా ఇదే శాసనసభ్యులందరినీ, ఇది బీఆర్ఎస్ శాసనసభ్యులందరినీ తెలంగాణ మీద పడి దోసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అని మీ దగ్గరకు వచ్చేసి కండువ కప్పించేసి మళ్ళీ ఇంకా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఇవాళ ఎగదోసి ఉసిగొలిపితే ఎట్లా? అందుకోసం ఏదైతే ఉన్నదో 100% ఆహ్వానించదగ్గదే. వాళ్ళు ఇప్పుడైనా కూడా అరికపూడి గాంధీ అన్నాడు కదా, అరికపూడి గాంధీ నిజంగానే ఆ మాట అనదలుచుకుని ఉంటే ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి నేను తెలంగాణ భవన్లోనే ఉన్నా, నా నాయకుడు కేసీఆరే, నేను అదే పనిలో ఉన్నా అని చెప్పి స్పష్టం చేయాలి. మరి చేసినాక అప్పుడు తీసుకోమని చెప్పుంటారు. అప్పుడు ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. అంటే నేనేమంటున్నా, ఆయనని పిఎస్సి చైర్మన్ చేసేటువంటి దానికి ఎవరు సూచించాలండి? ప్రతిపక్ష నాయకుడు సూచించాలి కదా. రేవంత్ రెడ్డి సూచిస్తే ఎట్లయితుంది అది? రైట్ రైట్. చెప్పండి నాకు. ఉత్తమ్ కుమార్ సూచిస్తే ఎట్లయితుంది? అవుతుందా? మీ పార్టీ నుంచి ఈయన మా పిఎస్సి నాయకుడు అవ్వాలి, మీ పిఎస్సి చైర్మన్ అవ్వాలి, మీరు ఇవ్వాల్సిన. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని ఎవరు నియమించారండి? ఆయనే పోయిండా అయింది? పోలేదుగా పార్టీ. ఖార్గే గారు ఆయనే పోయిండా? ట్రూ ట్రూ. నేనేమంటున్నా సార్, మీకు వాట్ ఈజ్ సెన్సిబుల్ ఆల్సో యూ హ్యావ్ ఫర్గాటెన్. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్షిప్లో ఉన్నటువంటి ఫ్యూ ఎలిమెంట్స్ ఏ స్థాయికి చేరినారంటే ది నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ద మినిమం కోరం. అంటే ఎంత అది ఎట్లా ఒక సిస్టంలో ఎట్లా ఉండాలనే పద్ధతి కూడా మర్చిపోయినారు. ఏం మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడడం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నా తెలియదు. నేనేమన్నా గత పాలకులు అన్నటువంటి వాళ్ళు అట్లున్నారు. అహంకారం ఉండే అప్రజాస్వామిక నువ్వు అన్నావు కదా, మరి నువ్వు దానికంటే లక్ష్య రెట్లు ఉన్నావు కదా, నువ్వు నీకు కంపారిజన్ కూడా లేదు కదా. ఇప్పుడు ఇట్లా మాలాంటి వాళ్ళని ఎట్లా దీన్ని సమర్థించాలా? సరే పర్లేదండి, కొత్త గవర్నమెంట్ అయినా కూడా సరే మేము ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంచెం బెటర్గానే చేస్తుంది, మంచి యాక్సెప్ట్ చేయదగ్గదా అని చెప్పేసి అంటమా? అనగలిగే పడుతుందా? ఎట్లా ఉన్నాయి వాళ్ళు? డెఫినెట్గా పీపుల్ యాక్సెప్టెన్స్ రావాలా. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ పని మంచిగా చేసినట్టు రావాలి. మీరు హైడ్రా తీసుకున్నారు, రైట్ అనుకుందాం. సర్టెన్ ఇన్ఎవిటబుల్ పొజిషన్స్ అంటే అనివార్యంగా ఇవాళ వరదలకు కారణమవుతున్నాను, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతున్నాను, లేదా 100% చట్టంని లేదా గ్రేటర్ హైదరాబాద్ ప్రిన్సిపల్స్ని అన్నిటిని బలిపెట్టి అని చెప్పి అనుకున్నప్పుడు దాని వేరే సంగతి. నిర్దాక్షిణ్యం ఎక్కడికక్కడికి కూల్చివేస్తున్నప్పుడు ఒక వ్యతిరేకత వస్తుంది కదా. అట్లనే హైడ్రా వచ్చినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా యాక్సెప్ట్ చేసింది కదా. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి సిస్టమ్ ప్రకారము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా తీసివేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పింది కదా. అంటే ఏ చర్య తీసుకున్నా కూడా ప్రతిపక్షం కూడా మెచ్చే రీతిలో ఉండాలి. అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందు కొనసాగే పద్ధతిలో కూడా ఇంత వాల్యూ ఉంటుందని చెప్పి భావిస్తాను. సార్, ఈ సందర్భంలో 2018లో జరిగినటువంటి ఒక ఎన్నికలో జరిగినటువంటి ఒక సీటు గురించి మనం క్లియర్గా మాట్లాడాలి సార్. ఐ మీన్ మీరైతేనే దీనికి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అనేటువంటిది నా ఉద్దేశం కూడా ఉంది. 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు ధర్మపురి సీట్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్ అక్కడి నుంచి గెలవడం జరిగింది కేవలం 441 ఓట్లతో. అయితే దానికి సంబంధించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు, దానికి సంబంధించి గైడెన్స్ రావడం జరిగింది. రీకౌంటింగ్ కూడా జరుగుతుంది అనేటువంటి మాట వరకైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. సో లక్ష్మణ్ గారు కొప్పులీశ్వర్ గారి విషయంలో జరిగింది ఏంటి, దాని తర్వాత అసలు ఏం జరిగింది, లక్ష్మణ్ గెలిచాడా కొప్పులీశ్వర్ గెలిచాడా అనేటువంటి అంశాన్ని ఎక్కడ బయట ప్రస్తావించలేదు. దీని వెనకాల జరిగింది. మీకు కూడా ఒక విషయం చెప్పాలి అంటే, కోర్టులు సంచలనంగా ఒక తీర్పు ఇస్తున్నాయి కానీ దాని కంటిన్యూషన్ ఆఫ్ పర్సువేషన్ లోపల అన్ని బలాలు తారుమారవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్స్లు కోర్టు ఒకవేళ మనని కోర్టు ధిక్కారం కింద పరిగణించిన పర్వాలేదు కానీ చాలా సందర్భాల్లో కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ కావడం అనేది దురదృష్టకరం. ఇవాళ మీరు ఢిల్లీలో జరుగుతున్న చాలా తీర్పులు చూసినా అది మనకు స్పష్టంగా కనపడుతుంది, హైకోర్టు చూసినా కనపడుతుంది. అట్లా జరగద్దు. ఒకసారి మీరు స్పీకర్ నోటీస్ పంపుతున్నాము అన్న స్పీకర్ ఆఫీస్కి అన్న తర్వాత ఇమ్మీడియట్గా సుమోటో అన్నారు కదా, రేపు ఈ 4 వారాల తర్వాత చంద్రచూడ్ గారు ఇక్కడ మనము తెలంగాణలో హైకోర్టులో ఒక మంచి వాతావరణం కోసం ఇవాళ ఒక తీర్పు వచ్చిందని భావిస్తున్న తరుణంలో యావత్ హైకోర్టు బెంచ్ సీరియస్గా ఈ 4 వారాల తర్వాత దీన్ని ఎట్లనే పర్సూ చేసి ఈ ఉప ఎన్నికలు రాగలిగేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే డెఫినెట్గా భవిష్యత్తులో
ఈ ఫిరాయింపులు అనేవి ఆగుతాయని నేను భావిస్తాను. కానీ ఇది 3 సీట్ల వరకే జరుగుద్ది కదా సార్, మిగిలినటువంటి పర్వాలేదు సార్, నేనేమంటున్నా 3 ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్, వై నాట్ ఓకే, నేను అంటున్నా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ సమ్వేర్ అంటే సమ్వేర్ కదా, ఎక్కడ జరగాలి కదా. నేను కూడా ఏమంటున్నా ఒక కడియం శ్రేణికే పరిమితం కావద్దు. ఎవరెవరైతే మేము కాంగ్రెస్లో పోయినామని అనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రికాల్ చేయాలి, చేసి ఎలక్షన్ పోవాలి. పోతే అప్పుడు తెలుస్తుంది కథ ఏంటిదని. రైట్. సుధాకర్ గారు, నాకు ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన అంశాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకొక అంశం కనుక గమనించుకున్నట్టయితే కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కానీ కవిత కనబడడం లేదు. అంటే ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఏముంది, అంటే పార్టీ పరంగా ఏం ఒక్క మాట అంటే సార్, ఆడపిల్ల నేనేదో కవితని అంటే అని మీరు ఇలా బీఆర్ఎస్లో పెరిగాడు సార్ మొన్న ఏమన్నా ఇట్లా కాదు. నేను సింపుల్ అడుగుతాము. ఓ ఎంపీ చేసింది, ఓ ఎమ్మెల్సీ చేసింది. దేశానికంతా తెలుసు ఢిల్లీ లిక్కర్ కేసు లోపల అభియోగాలే తప్ప ఆరోపణలే తప్ప దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కానీ దాంట్లో కానీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఇండియా కూటమి ఇవాళ ప్రధాన ఎజెండా చేసి ప్రచారం చేస్తాం. మనీష్ సిసోడియా విషయం లోపల కానీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ చేసింది, కొట్లాడింది, వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ సందర్భంలో వీళ్ళందరూ ఇప్పుడు ఒకటే కేసు కదా, అవును, ఒకటే కేసులో ప్రధానమైనటువంటి వ్యవస్థ అంతా నిందితులలో ఎవరు ముందు వరుసలో ఉన్నారండి? ఆమె కాదు ముందు వరుసలో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్, అంతే కదా. మరి వాళ్ళందరూ ముందు వచ్చేప్పుడేమో వారి కోసం కొట్లాడతారు, ఈమెనేమో అల్లనే ఉండాలి, లేకపోతే కోర్టు బీజేపీ కాంగ్రెస్ ఏదో రకరకాలు వచ్చినాయి కదా, టీఆర్ఎస్ పోయి బీజేపీతో అండర్స్టాండింగ్ తోటి చేసిందని చెప్పేసి చేసినారు కదా. ఇంత జరిగినప్పటికి కూడా అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇంతకాలం ఉంచుతారో అని అనుకోలేదు, ఇంకెంతకాలం ఉంచుతారో అని కూడా అనుకున్నది. ఈ స్ట్రెస్ నుంచి ఆమె రికవర్లో ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటేనంటే 100% ఒక నేర ప్రభుత్వం ఉంటుందని ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు ప్రాయశ్చిత్తంగా అనుకోవడానికి ఒక లెక్క ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా అందరి లేనట్టే ఒక కక్ష కట్టినట్టుగా నా వైపే దేశం అంతా అంటే ఎదురు చూసినట్టుగా నా వైపే జరిగింది కాబట్టి అవమానము బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరెవరు ఏం చేసినా నాకు తెలుసు అని ఉండొచ్చు. నేనేమంటానంటే హార్డ్లీ క్వశ్చన్ ఆఫ్ 10 days అండి. ఫ్యామిలీ, పిల్లలు ఎన్నో ఉన్నాయి కదా వ్యవస్థలు. లెటర్ కమ్ బ్యాక్. నేనేమంటున్నంటే బలమైన గొంతుతోటి రావాలి. నేనేమంటున్నా, నాకు ప్రజాస్వామిక హక్కులు నిరాకరించబడ్డాయి అని మాట్లాడే ఎవరైనా సరే, అది కేసీఆర్కైనా, రేవంత్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడుకైనా, రేపు ఓడిపోయిన జగన్కైనా లేదా నరేంద్ర మోడీకైనా, నాకు హక్కులు నిరాకరించబడ్డాయి అన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి హక్కుల్ని కూడా నిరాకరించే స్థితిలో ఉండకూడదు. అది ప్రజాస్వామిక మౌలిక సూత్రము. నువ్వు చట్టంని గౌరవించడం నేర్చుకుంటే పాలకుడుగా ఉన్న ప్రతిపక్షంలో నీ గౌరవం నీకు ఉంటుంది. ఏమి సో జరిగిన విషయం నుంచి ఆమె ఫోర్స్ తోటి వెనక్కి రాగలిగి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో తన యొక్క పాత్రని ప్రోగ్రెసివ్గా అంటే ఒక మంచి పేరు నేషనల్గా కనుమల తర్వాత ఒక ఇది వచ్చింది. కనుమలి కూడా ఒక స్కామ్లో ఉంది కదా, కవిత కూడా ఒక స్కామ్లో ఉంది కదా. దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్. అంటే నేనేమంటున్నా, ఇక ప్రధాన రాజకీయ ప్రతిపక్షాల్లో స్కామ్లో ఇరికించకుండా, స్కామ్లో లేకుండా నాయకులు లేరు. అందుకోసం అంటే చాలా అంటే ఏ విధమైనటువంటి అంటే చిన్న స్పాట్లెస్గా ఉండే వ్యవస్థలు ఉంటాయని ఆశించడం కూడా అత్యాశనే అవుతుంది. రాజకీయాలు ఏమైనా కామన్ అంటే కామన్ నేను ఎట్లా అంటే నేను అంటే అవినీతిని ద్వేషించేవాడిని, సాంప్రదాయక రాజకీయ పార్టీలకి ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజల్ని దోపిడీ చేయడం కూడా పెద్ద తప్పేం కాదని భావించేటువంటి ఆలోచన లేనప్పుడే తప్పకుండా వ్యతిరేకిస్తాను. బట్ సేమ్ టైం యూ షుడ్ బి ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఏమి నడుస్తుంది, ఉన్న దాంట్లో ఎవరు ఏ మేరకు ఇది చేయగలుగుతారు. జీవన్ రెడ్డి గారు ఉండండి కాంగ్రెస్లో, వాళ్ళు ఎందుకు లైక్ చేస్తున్నారు, స్టిల్ ఎందుకు లైక్ చేస్తున్నారు? కాంగ్రెస్ లాంటి పార్టీలో కూడా అట్లా ఒక మనిషి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎందుకు గెలిపించారండి? షీలా దీక్షిత్ లాంటి ఒక స్టాల్ వార్ట్ ఉండగా ఎందుకు గెలిపించారండి? దానికి కూడా స్పేస్ ఉంది దేశంలో. నిజాయితీగా ఉండే మనిషి కూడా స్పేస్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సైకిల్ మీద సాధారణ జీవితం గడిపిన అనేక మంది పార్లమెంట్ సభ్యులైనారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాదని చెప్పేసి ఇవాళ బెంగాల్లో కూడా సాధారణ ఒక ఆమె ఎవరో ఒక సమ్ హౌస్ కీపింగ్ గార్లో ఎవరో ఒక అమ్మాయి బీజేపీ నుంచి గెలిచినారు. సో థింగ్స్ ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి.
అందుకోసం ప్రజల ఆరాధన భావం ఒక్కోసారి చాలా గమ్మత్తుకుంటుంది, ప్రతిసారి డబ్బులతోటి నడవదు. అట్లా నడవద్దని మనం కోరుకోవాలి, ఎంకరేజ్ చేయాలి ప్రజలు అనుకోవాలి. అందుకోసం కవిత నష్టపోయిన దాని నుంచి తెలంగాణ ఏం నష్టపోయింది, తాము అధికారంలో ఉన్నప్పుడు ఏవి జరగకూడని పనులు ఉండనంటే ఏకరువు పెట్టి తండ్రి గారి నుంచి భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడికి వచ్చేలాగా, ఉద్యమకారులకు అక్కడికి వచ్చేలాగా, తెలంగాణ ఆడబిడ్డలకు అక్కడికి వచ్చేలాగా ఆమె కార్యాచరణ ఉండాలని కోరుకుందాం. బట్ ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి, కవితకి బెయిల్ రావడానికి కారణం వెనకాల ఉన్నటువంటిది బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒప్పందం చేసుకుంది లేదా అగ్రిమెంట్కి వచ్చింది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, కేటీఆర్ అందరూ యూఎస్లోనే ఉన్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది. కేవలం రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పిలుపు మాత్రం కమలా హ్యారిస్ నుంచి వచ్చినట్టుగా వినిపిస్తున్నా, ఇదే టైంలో కేటీఆర్ కూడా యూఎస్లోనే ఉన్నాడు. ఈ ఒప్పందాన్ని ఏమైనా మార్చుకోవడానికి లేదా కాంగ్రెస్తో ఏదైనా లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. నేనేమంటా సార్, అది అంటే మీరు అన్నారు కాబట్టి బయట పార్టీ నుంచి ఏం రెస్పాన్స్ నాకు తెలియదు, కానీ దేశంలో ఒక ప్రధానమైన పోలరైజేషన్, అది ఎంత అవకాశవాదమైందైనా, ఎంత రొడ్డగొట్టుడు సాంప్రదాయిక పద్ధతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా 2 స్థానాల నుంచి ఎదిగి కూర్చున్నది. దానికి సర్వాంగాలు శక్తివంతమైనటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి పార్టీ పనిచేస్తూ ఉన్నది. మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని కూడా కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థీకరణలో కూడా చాలా మార్పులు చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తప్పకుండా హిందూ ఓటు కన్సాలిడేట్ చేసుకున్నది. రాజకీయ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళ కుటుంబాలే అనుకున్నా, వాళ్ళ కులాలే అనుకున్నా, ప్రాబల్య వర్గాలు అనుకున్నా, అంతా కలిపి ఒక ఇండియా కూటమి పెరిగి ఒక ముద్ద కింద వచ్చున్నారు. సో ఈ 2 పోలరైజేషన్స్కి మధ్యలో స్వతంత్రంగా రాజకీయాలు చేసి థర్డ్ ఫ్రంట్ పెద్దామని చెప్పి చంద్రశేఖర్ గారు ప్రయత్నం చేసినారు. అది సస్టైన్ కాకపోతే మిగతా చాలా ప్రాంతాల్లో ఇండియా కూటమిలోకి షిఫ్ట్ అయిన వాళ్ళ లెక్కన మనము కూడా షిఫ్ట్ కావడానికి ఏమైనా స్పేస్ ఉందేమో ఆలోచించుకుంటే తప్పేం కాదు అది నేను అంటున్నా. ఎందుకంటున్నంటే చాలా కక్షపూరితంగా కవితని జైల్లో ఉంచడం అన్యాయమని భావించింది నిజమే. అయితే ఒక సందర్భంలో చర్చ జరిగింది, అసలు టీఆర్ఎస్ కావాలని చెప్పేసి కవితని జైల్లో ఉంచిపించిండ్రు. ఇట్లా కూడా జరిగింది కదా. అంటే చర్చలకి ఎండేముండదు కదా, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మనం ఏదైనా మనం కలగనవచ్చు, ఏదైనా మనము ఊహించవచ్చు. నేనేమంటున్నా అంటే నిజంగానే బీజేపీ పార్టీ అన్యాయంగా కవిత నుంచిందని అనుకున్న తర్వాత మరి నువ్వు భవిష్యత్ రాజకీయాలు ఎవరితో ఉండాలండి? ఆమెతో పాటు సహానిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కూడా చాలా అన్యాయం జరిగిందని ఏ ప్రతిపక్షం భావిస్తుందో, మరి అటువంటి ఒకే కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఫ్రంట్లో ఉండడానికి స్పేస్ ఉందేమో చూసుకోవాలి కదా. తప్పంటారా నేను చెప్పండి. తప్పుల తర్వాత విశేషమేం నేనేమంటున్నా, రాజకీయంగా నేనేమంటున్నా అవకాశాన్ని తప్పంటారా అంటున్నా. అవకాశం అయితే ఉంది కదా, అవకాశవాదాన్ని ఎప్పుడు రాజకీయాల్లో అవకాశవాదం కదా, అవకాశం. ఎందుకంటున్నంటే ఒక బలమైనటువంటి పాలక పార్టీ వాళ్ళు నిలబడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నితీష్ కుమార్ గారి నుంచి సపోర్ట్ నుంచి నిలబడాడు, బ్రతికున్నది అక్కడ. ఇప్పట్లో ఇంకో 5 ఏళ్ళ దాకా ఎన్నికల దాకా అది ఇప్పటికీ డిస్పర్స్ అవుతుందని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏం లేనప్పుడు ఇంకో ఎవాల్వ్ అయ్యేటువంటి జాతీయ ప్రతిపక్షం లోపల మనం ఎట్లా వెతుక్కోగలుగుతాం? మొన్న పార్లమెంట్ లోపల ఏం సీట్లు రాలేదు బీఆర్ఎస్కు, రానప్పుడు మరి వెతుక్కోవాలి కదా, మా స్పేస్ ఏంటి వెతుక్కోవాలి కదా. స్వతంత్రంగా థర్డ్ ఫ్రంట్ కట్టగలుగుతామా, కట్టలేకపోతే ప్రతిపక్షంగా ఉండగలుగుతామా, లేకపోతే భారతీయ జనతా పార్టీతోటి ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేయగలుగుతాం, లేదంటే ఇట్లనే స్థానికంగా బలపడ్డ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆనాడున్న పరిస్థితి ఏం చేయగలుగుతామని చెప్పి ఒక చర్చ జరగాలి. మీరు అన్నట్టుగా నేనైతే అట్లేం కేటీఆర్ని ఇండియా కూటమితో సహకారం కోసమో లేదా కలిసి ఉండడం కోసం వెళ్ళినని నేను అనుకోవడం లేదు. భవిష్యత్తులో అట్లా జరిగితే అదే అంటే భూమి ఆకాశం బద్దలయ్యేటువంటి విశేషం ఏం కాదు. రైట్, ఒకవేళ అయ్యేందుకైతే ఆస్కారం ఉందంటారు ఇండి కూటమితో జాయిన్ అయ్యేందుకు. మీతోనే ప్రాబబిలిటీస్ కింద లెక్క వేస్తే ఎక్కడో ఒక దగ్గర నేషనల్ కన్సెన్సస్ లోపల మనం ఫిట్ కావాలి. ఎందుకంటుందంటే నా మీద వాళ్ళకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు, సుధాకర్ స్వతంత్రంగా మాట్లాడతారని చెప్పి కోపవరకు రావచ్చు బీఆర్ఎస్లో, కానీ మైనారిటీ ఓట్లను నష్టపోయినాం. ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఎక్కువ ధైర్యం ఎవరి టైంలో వచ్చిందండి? బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 100%. ఐ కెన్ ఛాలెంజ్, అందులో డౌట్ లేదు. అర్థమైందా? సో నువ్వు ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చి, ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చి, ఇన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చేటువంటి తోఫాలని కూడా రకరకాల పేర్లు చేసినారు కదా. దాన్ని బీజేపీ లాంటి వాళ్ళు సంతుష్టీకరణ అంటే అనవచ్చు. బట్ ఒక పార్టీ అది చేసింది,
ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం 10 ఏళ్లలో చూసినాం. అవును. ఇంత చేసినటువంటి పార్టీ ఎలక్షన్కి వచ్చేసరికి ఏ క్రిస్టియన్ ఏ మైనారిటీ ఓటు వేయకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. భవిష్యత్తులో రివైవ్ చేసుకోవాలి కదా మనం. రివైవ్ చేసుకుంటేనే కదా రేపు మనకు పార్లమెంట్ మళ్ళీ పోగలిగే అవకాశం ఉంటుంది. అలా చూసుకుంటే మళ్ళీ మీరు కాంగ్రెస్తో కలిసిపోతే కనుక కలిసిపోవడం ఎట్లయితే అది నేనేమంటున్నా, వీఆర్ నాట్ విత్ బీజేపీ, వీఆర్ అగెన్స్ట్ బీజేపీ అని స్టాండ్ తీసుకోగలగాలి. రైట్. నేను పిండి కూటమి కలవాలనడం కొద్దిగా అని చెప్తలేను. నేను నా స్టాండు 100% యాంటీ బీజేపీ అని తీసుకుంటే ఉంటే లెక్క. లేదు చంద్రబాబు నాయుడు లాంటి సెక్యులర్ అని చెప్పేటువంటి చాలా పెద్ద పేరు ఉన్నటువంటి మనిషి ఆయన ఎట్లా తీసుకున్నాడో అట్లా బీజేపీతో ప్రో అండర్స్టాండింగ్ అయినా తీసుకోవాలి. కానీ ఇండిపెండెంట్ నిలబడగలుగుతామా అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కష్టమే. రైట్ రైట్. సో అంతవరకు అంటున్నాను నేను అంతే తప్ప ఏది కరెక్ట్ ఏది కాదని పార్టీ నిర్ణయించుకుంటుంది, పార్టీ వ్యవస్థ నిర్ణయిస్తుంది. నేను మొన్న పోయినోని నేను పెద్ద మాటలు ఏం చెప్పలేదు. బట్ కేసీఆర్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అంటే దగ్గర చూడమే, నేను పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసిన. ఇప్పుడు కూడా ఆ పార్టీలో డైరెక్ట్గా నాయకుడితో మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి వాడిని వారు పిలిచి నేషనల్ రాజకీయాల్లో కూడా మనం ఇట్లా పోతే బాగుంటుంది అనుకున్నప్పుడు నా అభిప్రాయం అయితే గతంలో ఇప్పటికీ నేను ఒకసారి కేటీఆర్ గారితో సూచాయకు చెప్పిన కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పున్నా. పక్కన మన కేరళలో ఇండియా కూటమిలో 2 పార్టీలు భాగమే, సిపిఎం భాగమే యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఉన్నది, లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసి వెళ్ళిపోయింది. 2 జరిగినాయి. సో లోకల్కి వచ్చేసరికి ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రధానమైన పాలకపక్షం సిపిఎంఏ. బట్ నేషనల్ సినరీలోకి వచ్చేసరికి ఇద్దరు ప్రధానమైన ప్రతిపక్షమే. ఇప్పుడు సీతారాం యేచూరి గారికి ఆరోగ్యం బాగలేదని పోతున్న వాళ్ళు ముందు వరుసలో యావత్ కాంగ్రెస్ లీడర్షిప్పే ఉంటుంది. అందులో ఎలాంటి నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక్క స్టేట్లో ప్రతిపక్షంగా మనం అధికారం కోసం కొట్లాడినంత మాత్రాన నేషనల్ పాలిటిక్స్లో అదే కాంట్రవర్సీ మెయింటైన్ చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు సిపిఎం పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగమే. బెంగాల్ కూడా అట్లనే కొట్లాడుతున్నారు. మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. రైట్. చివరిగా మన ఈ స్పెషల్ ఇంటర్వ్యూని క్లోజ్ చేసే కంటే ముందు బీఆర్ఎస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి భారత రాష్ట్ర సమితి లేదా మాజీ తెలంగాణ రాష్ట్ర సమితినే మా భవిష్యత్తు కోసం కొట్లాడుతుంది, నిలబడుతుంది, మా అన్ని వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని పొందుపరుచుకుంటే ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని నిలదొక్కకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆ రివైవల్ లోపల ఎంత స్ట్రెస్, ఎంత నిజాయితీగా కృషి చేస్తాము, ఎంత తీవ్రంగా పనిచేస్తాము, ఎంత ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఉంటాం అనేది మాత్రం మిగిలి ఉన్నది తప్ప అది భవిష్యత్తు లేదేమో. భవిష్యత్తు ఎట్లా లేదండి? తెలంగాణ స్టేకే ఒక సందర్భంలో ఇవాళ ఒక చౌరస్తాలు నిలబడి ఉన్నది, అనేకమైనటువంటి ప్రశ్నల మధ్యన ఉన్నది మీరు గమనించినట్లయితే. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చి సుదీర్ఘకాలం ఏం కాలే, అంతా కలిపితే 10 ఏళ్ళ ముచ్చట. ఈ 10 ఏళ్లలో ఇంకా అనేక కొత్త సమస్యలు కూడా వచ్చున్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో 10 ఏళ్ళు ఉండడం మాత్రమే కాదు, అనేక కొత్త ఎక్స్పెరిమెంట్లు కూడా చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ తెలంగాణ ప్రజల మనోఫలకం మీద బలమైన ముద్ర వేసి ఉన్నవి. అందుకోసం మరి ఇంత బలమైన ముద్ర వేసిండి యావత్ తెలంగాణ తేవడానికి అదే పాట అనేటువంటి ఒక హిస్టరీ లెగసీ ఉన్న తర్వాత వేల మంది ఉద్యమకారులు ఇవాళ ఈ చెత్త తాలు ఏదైతే ఉన్నదో చంద్రశేఖరరావు గారు దురదృష్టవశాత్తు చేరదీసిన అభియోగం ఉన్నటువంటి ఈ అరకపూడి గాంధీలో అరక ఓడిగట్టిలో వ్యవసాయం ఓడికి చేయాలని మర్చిపోయినటువంటి చాలామంది ఎవరైతున్నారు. వీళ్ళ చెత్త ఎవరైనా ఉండవచ్చును కానీ నికార్సైన ఉద్యమకారులు ఏ టైం అంటే ఆ టైం రోడ్డుకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సీరియస్గా ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. అది చెరుకు సుధాకర్ గారితో మాట. ఒక్కటైతే వాస్తవం, రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా ఏమున్నా, జాతీయ పార్టీల అవకాశవాదం ఏ విధంగా ఉన్నా లోకల్ పార్టీలు ఉండాలి, అప్పుడే దేశానికి రాష్ట్రాలకి మంచి జరుగుతుందని నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. సుధాకర్ గారు, ఇంకో మాట చెప్పండి, బీఆర్ఎస్ భవితవ్యం ఏంది? ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనం చూసాము. స్పీకర్ ఆఫీస్కి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో 4 వారాల్లో మీరు ఏదో డెసిషన్ తీసుకొని చేయండి, లేదా మేము సుమోటోగా దీన్ని టేకప్ చేయాల్సి ఉంటుందని చెప్పి స్పీకర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది స్పీకర్కి ఇచ్చారని అనుకుంటున్నారు, స్పీకర్ ఆఫీస్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ దీన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? తర్వాత బీఆర్ఎస్ భవితవ్యం, ఎందుకంటే రేపో మాపో మిగిలిన వాళ్ళు కూడా అందరూ బీఆర్ఎస్ ఎల్పీ డైరెక్ట్గా విలీనానికే ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా మళ్ళీ గట్టిగా వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పక్షాల నుంచి. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్ జరుగుతాయి.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు లోకమంతా చెడ్డగా అనుకుంటుర్రు, చర్చకి భవిష్యత్తు ఇట్లా చేయొద్దని చెప్పేటువంటి సడన్ పశ్చాత్తాపాలు లోనయ్యి తనకు దాన్ని సరిదిద్దుకుంటారు అనేది అత్యాశ. ఓకే, ఎందుకంటున్నంటే దేశవ్యాప్తంగా ఫిరాయింపుల మీద ఇంత పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ గారు తన స్టేట్లో ఇంత నిర్లజ్జగా ఫిరాయింపుని ప్రోత్సహిస్తూ ఉంటే అవ్వాలి ఇదే చర్చ చేసినాం కదా. నేనేమంటున్నా, కోదండరామ్ గారిని నేను అక్కడ పాలేరులో బై ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ సంబంధించిన దామోదర్ రెడ్డి గారి బ్రదర్ ఉండే కదా, ఆయన చనిపోయినప్పుడు ఎన్నికలు వచ్చినాయి. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నిలబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయినట్టు వాళ్ళ భార్యని, అది చనిపోయిన శాసనసభ్యుడి వైఫ్ని నిలబెట్టినారు. ఇంత అన్యాయమా అండి? ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఉన్నటువంటి గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. అట్లాంటి ఎన్నికల లోపల ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు నిలబెడితే నువ్వు ఎటు దిక్కున్నావు చెప్పకుండా ఏం చేస్తున్నావు కోదండరామ్ అని అడిగినాం. కరెక్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక సందర్భంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఓపెన్గా ప్రశ్నించడం బాధ్యత. అసలు తెలంగాణలో ఇంత ఫిరాయింపులు జరుగుతూ ఉంటే సోకాళ్ళ ప్రజాస్వామికవాదులు ఇంత పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ నోరెందుకు ఇప్పరండి నేను అడుగుతున్నా. మీకంటే 10 రెట్లు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 మంది మేధావులు బయటకు వచ్చి అడిగిరు కదా. మరి అవ్వాలి ఎట్లా అడిగినా ఇవాళ కూడా అడగాలి. నువ్వు స్వతంత్రంగా ఉండదలుచుకున్నా అనుకున్నప్పుడు స్వతంత్రంగా అడగాలి, వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు ఆ పార్టీ దగ్గరగా ఉండడం వేరును, మౌనంగా ఉండడం వేరు. మీరు ఆల్రెడీ పదవులు తీసుకొని అండర్స్టాండింగ్లో సిగ్నేచర్ పెట్టినట్టుగా నోరు మూసుకుంటున్నారు అందరు. ఇవాళ చెప్పండి, ఇవాళ పిఎస్సీది అది అయింది, అరకపూడి గాంధీకి దానికి ఏదో ఇచ్చినట్టున్నారు. చైర్మన్ ఇచ్చారు. ఆయన చెప్తున్నటువంటి క్లియర్ మాట ఏంది, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ కండువానే కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఉన్నటువంటి పాలసీల ప్రకారం లేదంటే ఇన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, నాకు ఇచ్చాడు అనేటువంటి మాట ఆయన అంటూ ఉన్నాడు. పోనీ ఆ మాట ప్రకారం అయితే ఎవరైనా తెలంగాణ సమాజంలో అరకపూడి గాంధీ అంటోడు ఇంకా కాంగ్రెస్ ఫిరాయించకుండా ఉన్నాను అనుకుంటారా అండి? అదే నేనేమంటున్నా, బయటి అంటే తెలంగాణలో ఎవరికి ఏం అర్థం కాదనుకుంటుండే ఏమి, నాకు అర్థం కాదు. అరకపూడి గాంధీ నైతిక ధైర్యం ఏందంటున్నా. నువ్వు ఉండుంటే ఏ ప్రకారం ఉండాలి? నువ్వు ఉండుంటే తెలంగాణ భవన్ కేర్ ఆఫ్లు ఉండాలి. నువ్వు ఏడున్నావు కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి భవన్లో ఉన్నావు నువ్వు, అవునా కాదా? ప్రతిరోజు కనపడుతూనే ఉన్నది కదా. అందుకోసం ఇప్పుడు ఏదైతే మొన్న వచ్చినట్టు కోర్టు ఏదైతే ఉన్నదో ఆ డైరెక్షన్లో మీకు ఒక అంశం అయితే చెప్పాలి. 25 మంది పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ సంఖ్య నిలువున చీలి రోజంతా క్షీణిస్తూ ఉంటే నోరు ఎత్తకుండా ఎట్లయితే అట్లా అయిందిలే, మాకు వచ్చేటి ఏమైనా వస్తే చాలని చెప్పేసి దిగజారినటువంటి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి పోయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. దాని వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నా ఏదనుకున్నా లేదా మిగతా వ్యవస్థ అనుకున్నా జిగితో ఉన్నారు, పట్టుతో ఉన్నారు కాబట్టి కోర్టుకు పోయినారు, అప్పీల్ చేసిండ్రు. ఇవాళ అనివార్యంగా ఒక మంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు హర్షిస్తున్న తీర్పు. అది తెలంగాణలో ఎవ్వరు కూడా అరే గిట్లెందుకు ఇచ్చిండ్రు, అవును వాళ్ళు నచ్చకపోయినరేమో, అక్కడ వాళ్ళు ఇదివరకు వాళ్ళు ప్రచారం చేస్తామన్నారు కదా, అక్కడ వాళ్ళని రెస్పాన్స్ లేకపోయాయి కాబట్టి. దానం నాగేందర్ రెస్పాన్స్ లేదా అండి? మొత్తం హైదరాబాద్లో అన్నీ ఆక్రమించి కూర్చుంటున్నారు, ఇంక అంతకంటే రెస్పాన్స్ ఏం కావాలంటున్నా. చాలా సాఫ్ట్ కార్నర్ దానం నాగేందర్ ఎడలనో లేకపోతే మిగతా శాసనసభ్యుల ఎడలనో నాడున్న బీఆర్ఎస్లో కనుక సాఫ్ట్ కార్నర్ లేకపోతే వీళ్ళ ఆస్తులు ఇవాళ ఈ తీరుగా ఉండునా? కానీ అదే కదా సార్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, లేదంటే తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళందరినీ పెంచి పోషించింది. అలాగే వాళ్ళ అక్రమాస్తులు పెరగడానికి కారణమైంది కూడా బీఆర్ఎస్ పార్టీ. కారణం అని అనలేము కానీ చాలా సందర్భాల్లో వదిలేసింది, చాలా సందర్భాల్లో నియంత్రించాడు. శాసనసభ్యులని తమ శాసనసభ్యుల్ని వర్క్ ఆర్డర్లో ఉంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం, అవినీతి బురదలో అదే పనిగా బొరలాడడం. ఒకరోజు బొరలాడి వచ్చి బయట కడుక్కునడానికి అర్థం ఉన్నది, అదే పనిగా బొరలాడని అనుమతించడం అనేది అది ఉచితమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ఏ పార్టీల వాళ్ళకైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది బీఆర్ఎస్ చేసిందే అనుకుంటే కాంగ్రెస్ చేయకూడదు కదా. రైట్, ఇలా కాంగ్రెస్ చేయకూడదు కదా. మరి అదే పని నువ్వు చేసి నిన్నటిదాకా ఇదే శాసనసభ్యులందరినీ, ఇది బీఆర్ఎస్ శాసనసభ్యులందరినీ తెలంగాణ మీద పడి దోసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అని మీ దగ్గరకు వచ్చేసి కండువ కప్పించేసి మళ్ళీ ఇంకా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఇవాళ ఎగదోసి ఉసిగొలిపితే ఎట్లా? అందుకోసం ఏదైతే ఉన్నదో 100% ఆహ్వానించదగ్గదే. వాళ్ళు ఇప్పుడైనా కూడా అరకపూడి గాంధీ అన్నాడు కదా, అరకపూడి గాంధీ నిజంగానే ఆ మాట అనదలుచుకుని ఉంటే
ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి నేను తెలంగాణ భవన్లోనే ఉన్నా, నా నాయకుడు కేసీఆరే, నేను అదే పనిలో ఉన్నా అని చెప్పి స్పష్టం చేయాలి. మరి చేసినాక అప్పుడు తీసుకోమని చెప్పుంటారు. అప్పుడు ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. అంటే నేనేమంటున్నా, ఆయనని పిఎస్సి చైర్మన్ చేసేటువంటి దానికి ఎవరు సూచించాలండి? ప్రతిపక్ష నాయకుడే సూచించాలి కదా. రేవంత్ రెడ్డి సూచిస్తే ఎట్లయితుంది అది? చెప్పండి నాకు. ఉత్తమ్ కుమార్ సూచిస్తే ఎట్లయితుంది? అవుతుందా? మీ పార్టీ నుంచి ఈయన మా పిఎస్సి నాయకుడు అవ్వాలి, మీ పిఎస్సి చైర్మన్ అవ్వాలి, మీరు ఇవ్వాల్సిన. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఎవరు నియమించారండి? ఆయనే పోయిండే అయింది. పోలేదుగా పార్టీ. ఖార్గే గారు ఆయనే పోయిండే. ట్రూ ట్రూ. నేనేమంటున్నా సార్, మీకు వాట్ ఈస్ సెన్సిబుల్ ఆల్సో యూ ఫర్గాటెన్. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్షిప్లో ఉన్నటువంటి ఫ్యూ ఎలిమెంట్స్ ఏ స్థాయికి చేరినారంటే ది నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ద మినిమం కోరం. అంటే ఎంత అది ఎట్లా ఒక సిస్టంలో ఎట్లా ఉండాలనే పద్ధతి కూడా మర్చిపోయినారు. ఏం మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడడం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నా తెలియదు. నేనేమన్నా గత పాలకులు అనేటువంటి వాళ్ళు అట్లున్నారు. అహంకారం ఉండే అప్రజాస్వామిక నువ్వు అన్నావు కదా, మరి నువ్వు దానికంటే లక్ష రెట్లు ఉన్నావు కదా, నువ్వు నీకు కంపారిజన్ కూడా లేదు కదా. ఇప్పుడు ఇట్లా మాలాంటి వాళ్ళం ఎట్లా దీన్ని సమర్థించాలా? సరే పర్లేదండి, కొత్త గవర్నమెంట్ అయినా కూడా సరే మేము ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంచెం బెటర్గానే చేస్తుంది, ఇది మంచి యాక్సెప్ట్ చేయదగ్గదా అని చెప్పేసి అంటమా? అనగలిగే పరిస్థితుందా? డెఫినెట్గా పీపుల్ యాక్సెప్టెన్స్ రావాలా. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ పని మంచిగా చేసినట్టు రావాలి. మీరు హైడ్రా తీసుకున్నారు, రైట్ అనుకుందాం. సర్టెన్ ఇన్ఎవిటబుల్ పొజిషన్స్ అంటే అనివార్యంగా ఇవాళ వరదలకు కారణమవుతున్నాను, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతున్నాను, లేదా 100% చట్టంని లేదా గ్రేటర్ హైదరాబాద్ ప్రిన్సిపల్స్ని అన్నిటిని బలిపెట్టి అని చెప్పి అనుకున్నప్పుడు దాని వేరే సంగతి. నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడికి కూల్చివేస్తున్నప్పుడు ఒక వ్యతిరేకత వస్తుంది కదా. అట్లనే హైడ్రా వచ్చినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా యాక్సెప్ట్ చేసింది కదా. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి సిస్టమ్ ప్రకారము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా తీసివేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పింది కదా. అంటే ఏ చర్య తీసుకున్నా కూడా ప్రతిపక్షం కూడా మెచ్చే రీతిలో ఉండాలి. అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందు కొనసాగే పద్ధతిలో కూడా ఇంత వాల్యూ ఉంటుందని చెప్పి భావిస్తాను. సార్, ఈ సందర్భంలో 2018లో జరిగినటువంటి ఒక ఎన్నికలో జరిగినటువంటి ఒక సీటు గురించి మనం క్లియర్గా మాట్లాడాలి సార్. ఐ మీన్ మీరైతేనే దీనికి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అనేటువంటిది నా ఉద్దేశం కూడా ఉంది. 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు ధర్మపురి సీట్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్ అక్కడి నుంచి గెలవడం జరిగింది కేవలం 441 ఓట్లతోని. అయితే దానికి సంబంధించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు, దానికి సంబంధించి గైడెన్స్ రావడం జరిగింది. రీకౌంటింగ్ కూడా జరుగుతుంది అనేటువంటి మాట వరకైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. సో లక్ష్మణ్ గారు కొప్పులీశ్వర్ గారి విషయంలో జరిగింది ఏంటి, దాని తర్వాత అసలు ఏం జరిగింది, లక్ష్మణ్ గెలిచాడా కొప్పులీశ్వర్ గెలిచాడా అనేటువంటి అంశాన్ని ఎక్కడ బయట ప్రస్తావించలేదు. దీని వెనకాల జరిగింది. మీకు కూడా ఒక విషయం చెప్పాలి ఏమంటే, కోర్టులు సంచలనంగా ఒక తీర్పు ఇస్తున్నాయి కానీ దాని కంటిన్యూషన్ ఆఫ్ పర్సువేషన్ లోపల అన్ని బలాలు తారుమారవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్స్లు కోర్టు ఒకవేళ మనని కోర్టు ధిక్కారం కింద పరిగణించిన పర్వాలేదు కానీ చాలా సందర్భాల్లో కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ కావడం అనేది దురదృష్టకరం. ఇవాళ మీరు ఢిల్లీలో జరుగుతున్న చాలా తీర్పులు చూసినా అది మనకు స్పష్టంగా కనపడుతుంది, హైకోర్టు చూసినా కనపడుతుంది. అట్లా జరగొద్దు. ఒకసారి మీరు స్పీకర్ నోటీస్ పంపుతున్నాము అన్న స్పీకర్ ఆఫీస్కి అన్న తర్వాత ఇమ్మీడియట్గా సుమోటో అన్నారు కదా, రేపు ఈ 4 వారాల తర్వాత చంద్రచూడ్ గారు ఇక్కడ మనము తెలంగాణలో హైకోర్టులో ఒక మంచి వాతావరణం కోసం ఇవాళ ఒక తీర్పు వచ్చిందని భావిస్తున్న తరుణంలో యావత్ హైకోర్టు బెంచ్ సీరియస్గా ఈ 4 వారాల తర్వాత దీన్ని ఎట్లనే పర్స్యూ చేసి ఈ ఉప ఎన్నికలుగా రాగలిగేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ఫిరాయింపులు అనేవి ఆగుతాయని నేను భావిస్తాను. కానీ ఇది 3 సీట్ల వరకే జరుగుతుంది కదా సార్, మిగిలినటువంటి పర్వాలేదు సార్. నేనేమంటున్నా 3 ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్, వై నాట్. నేను అంటున్నా సమ్వేర్ కదా, ఎక్కడ జరగాలి కదా. నేను కూడా ఏమంటున్నట్టే ఒక కడియం శ్రేణికే పరిమితం కావద్దు. ఎవరెవరం అయితే మేము కాంగ్రెస్లో పోయినామని అనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రికాల్ చేయాలి, చేసి ఎలక్షన్ పోవాలి. పోతే అప్పుడు తెలుస్తుంది కథ ఏంటిదని. రైట్. సుధాకర్ గారు, నాకు ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన అంశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకొక అంశం కనుక గమనించుకున్నట్టయితే కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కానీ కవిత కనబడడం లేదు. అంటే ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఏముంది, అంటే పార్టీ పరంగా ఒక్క మాట అంటే సార్, ఆడపిల్ల నేనేదో కవితని అంటే అని మీరు ఇలా బీఆర్ఎస్లో పెరిగాడు సార్ మొన్న ఏమన్నా ఇట్లా కాదు. నేను సింపుల్ అడుగుతాము.
ఓ ఎంపీ చేసింది, ఓ ఎమ్మెల్సీ చేసింది. దేశానికంతా తెలుసు ఢిల్లీ లిక్కర్ కేసు లోపల అభియోగాలే తప్ప, ఆరోపణలే తప్ప దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కానీ దాంట్లో కానీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఇండియా కూటమి ఇవాళ ప్రధాన ఎజెండా చేసి ప్రచారం చేస్తాం. మనీష్ సిసోడియా విషయం లోపల కానీ, ఆయన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా కానీ చేసింది, కొట్లాడింది, వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ సందర్భంలో వీళ్ళందరూ ఇప్పుడు ఒకటే కేసు కదా, అవును, ఒకటే కేసులో ప్రధానమైనటువంటి వ్యవస్థ అంతా నిందితులలో ఎవరు ముందు వరుసలో ఉన్నారండి? ఆమె కాదు ముందు వరుసలో ఉంది, అరవింద్ కేజ్రీవాల్, అంతే కదా. మరి వాళ్ళందరూ ముందు వచ్చేప్పుడే వారి కోసం కొట్లాడతారు. ఈమెనేమో అల్లనే ఉండాలి, లేకపోతే కోర్టు బీజేపీ కాంగ్రెస్ ఏదో రకరకాలు వచ్చినాయి కదా, టీఆర్ఎస్ పోయి బీజేపీతో అండర్స్టాండింగ్ తోటి చేసిందని చెప్పేసి చేసినారు కదా. ఇంత జరిగినప్పటికి కూడా అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇంతకాలం ఉంచుతారో అని అనుకోలేదు, ఇంకెంతకాలం ఉంచుతారో అని కూడా అనుకున్నది. ఈ స్ట్రెస్ నుంచి ఆమె రికవర్లో ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటేనంటే 100% ఒక నేర ప్రభుత్వం ఉంటుందని ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు ప్రాయశ్చిత్తంగా అనుకోవడానికి ఒక లెక్క ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా అందరి లేనట్టుగా ఒక కక్ష కట్టినట్టుగా నా వైపే దేశం అంతా అంటే ఎదురు చూసినట్టుగా నా వైపే జరిగింది కాబట్టి అవమానము, బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరెవరు ఏం చేసినా నాకు తెలుసు అని ఉండొచ్చు. నేనేమంటానంటే హార్డ్లీ క్వశ్చన్ ఆఫ్ 10 days అండి. ఫ్యామిలీ, పిల్లలు ఎన్నో ఉన్నాయి కదా వ్యవస్థలు. లెటర్ కమ్ బ్యాక్. నేనేమంటున్నంటే బలమైన గొంతుతోటి రావాలి. నేనేమంటున్నా, నాకు ప్రజాస్వామిక హక్కులు నిరాకరించబడ్డాయి అని మాట్లాడే ఎవరైనా సరే, అది కేసీఆర్కైనా, రేవంత్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడుకైనా, రేపు ఓడిపోయిన జగన్కైనా లేదా నరేంద్ర మోడీకైనా, నాకు హక్కులు నిరాకరించబడ్డాయి అన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి హక్కులు కూడా నిరాకరించే స్థితిలో ఉండకూడదు. అది ప్రజాస్వామిక మౌలిక సూత్రము. నువ్వు చట్టంని గౌరవించడం నేర్చుకుంటే పాలకుడుగా ఉన్న ప్రతిపక్షంలో నీ గౌరవం నీకుంటుంది. ఏమి సో జరిగిన విషయం నుంచి ఆమె ఫోర్స్ తోటి వెనక్కి రాగలిగి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో తన యొక్క పాత్రని ప్రోగ్రెసివ్గా అంటే ఒక మంచి పేరు నేషనల్గా, కనిమల తర్వాత ఒక ఇది వచ్చింది. కనిమలి కూడా ఒక స్కామ్లో ఉంది కదా, కవిత కూడా ఒక స్కామ్లో ఉంది కదా. దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్. అంటే నేనేమంటున్నా, ఇక ప్రధాన రాజకీయ ప్రతిపక్షాల్లో స్కామ్లో ఇరికించకుండా, స్కామ్లో లేకుండా నాయకులు లేరు. అందుకోసం అంటే చాలా అంటే ఏ విధమైనటువంటి అంటే చిన్న స్పాట్లెస్గా ఉండే వ్యవస్థలు ఉంటాయని ఆశించడం కూడా అత్యాశనే అవుతుంది. రాజకీయాలు ఏమైనా కామన్ అంటే కామన్ నేను ఎట్లా అంటే నేను అంటే అవినీతిని ద్వేషించేవాడిని, సాంప్రదాయక రాజకీయ పార్టీలకి ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజల్ని దోపిడీ చేయడం కూడా పెద్ద తప్పేం కాదని భావించేటువంటి ఆలోచన లేనప్పుడే తప్పకుండా వ్యతిరేకిస్తాను. బట్ సేమ్ టైం యూ షుడ్ బి ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఏమి నడుస్తుంది, ఉన్న దాంట్లో ఎవరు ఏ మేరకు ఇది చేయగలుగుతారు. జీవన్ రెడ్డి గారు ఉండండి కాంగ్రెస్లో, వాళ్ళు ఎందుకు లైక్ చేస్తున్నారు, స్టిల్ ఎందుకు లైక్ చేస్తున్నారు? కాంగ్రెస్ లాంటి పార్టీలో కూడా అట్లా ఒక మనిషి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎందుకు గెలిపించారండి? షీలా దీక్షిత్ లాంటి ఒక స్టాల్ వార్ట్ ఉన్నాక ఎందుకు గెలిపించారండి? దానికి కూడా స్పేస్ ఉంది దేశంలో. నిజాయితీగా ఉండే మనిషి కూడా స్పేస్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సైకిల్ మీద సాధారణ జీవితంగా అనేక మంది పార్లమెంట్ సభ్యులైనారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాదని చెప్పేసి ఇవాళ బెంగాల్లో కూడా సాధారణ ఒక ఆమె ఎవరో ఒక సమ్ హౌస్ కీపింగ్ గార్లో ఎవరో ఒక అమ్మాయి బీజేపీ నుంచి గెలిచినారు. సో థింగ్స్ ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అందుకోసం ప్రజల ఆరాధన భావం ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రతిసారి డబ్బులతోటి నడవదు. అట్లా నడవద్దని మనం కోరుకోవాలి, ఎంకరేజ్ చేయాలి ప్రజలు అనుకోవాలి. అందుకోసం కవిత నష్టపోయిన దాని నుంచి తెలంగాణ ఏం నష్టపోయింది, తాము అధికారంలో ఉన్నప్పుడు ఏవి జరగకూడని పనులు ఉండనండి ఏకరువు పెట్టి తండ్రి గారి నుంచి భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వానికి అక్కడికి వచ్చేలాగా, ఉద్యమకారులకు అక్కడికి వచ్చేలాగా, తెలంగాణ ఆడబిడ్డలకు అక్కడికి వచ్చేలాగా ఆమె కార్యాచరణ ఉండాలని కోరుకుందాం. బట్ ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి, కవితకి బెయిల్ రావడానికి కారణం వెనకాల ఉన్నటువంటిది బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒప్పందం చేసుకుంది లేదా అగ్రిమెంట్కి వచ్చింది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, కేటీఆర్ అందరూ యూఎస్లోనే ఉన్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది. కేవలం రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పిలుపు మాత్రం కమలా హ్యారిస్ నుంచి వచ్చినట్టుగా వినిపిస్తున్నా, ఇదే టైంలో కేటీఆర్ కూడా యూఎస్లోనే ఉన్నాడు
ఈ ఒప్పందాన్ని ఏమైనా మార్చుకోవడానికి లేదా కాంగ్రెస్తో ఏదైనా లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. నేనేమంటా సార్, అది అంటే మీరు అన్నారు కాబట్టి బయట పార్టీ నుంచి ఏం రెస్పాన్స్ నాకు తెలియదు, కానీ దేశంలో ఒక ప్రధానమైన పోలరైజేషన్, అది ఎంత అవకాశవాదమైందైనా, ఎంత రొడ్డగొట్టుడు సాంప్రదాయిక పద్ధతిలో ఉన్నా భారతీయ జనతా పార్టీ అనేది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా 2 స్థానాల నుంచి ఎదిగి కూర్చున్నది. దానికి సర్వాంగాలు శక్తివంతమైనటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి పార్టీ పనిచేస్తూ ఉన్నది. మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని కూడా కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థీకరణలో కూడా చాలా మార్పులు చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తప్పకుండా హిందూ ఓటు కన్సాలిడేట్ చేసుకున్నది. రాజకీయ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళ కుటుంబాలే అనుకున్నా, వాళ్ళ కులాలే అనుకున్నా, ప్రాబల్య వర్గాలు అనుకున్నా, అంతా కలిపి ఒక ఇండియా కూటమి పేరు ఒక ముద్ద కింద వచ్చున్నారు. సో ఈ 2 పోలరైజేషన్స్కి మధ్యలో స్వతంత్రంగా రాజకీయాలు చేసి థర్డ్ ఫ్రంట్ పెద్దామని చెప్పి చంద్రశేఖర్ గారు ప్రయత్నం చేసినారు. అది సస్టైన్ కాకపోతే మిగతా చాలా ప్రాంతాల్లో ఇండియా కూటమిలోకి షిఫ్ట్ అయిన వాళ్ళ లెక్కన మనము కూడా షిఫ్ట్ కావడానికి ఏమైనా స్పేస్ ఉందేమో ఆలోచించుకుంటే తప్పేం కాదు అది నేను అంటున్నా. ఎందుకంటున్నంటే చాలా కక్షపూరితంగా కవితని జైల్లో ఉంచడం అన్యాయమని భావించింది నిజమే. అయితే ఒక సందర్భంలో చర్చ జరిగింది, అసలు టీఆర్ఎస్ కావాలని చెప్పేసి కవితని జైల్లో ఉంచిపించిండ్రు. ఇట్లా కూడా జరిగింది కదా. అంటే చర్చలకి ఎండేముండదు కదా, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. మనం ఏదైనా మనం కలగనవచ్చు, ఏదైనా మనము ఊహించవచ్చు. నేనేమంటున్నా అంటే నిజంగానే బీజేపీ పార్టీ అన్యాయంగా కవిత నుంచిందని అనుకున్న తర్వాత మరి నువ్వు భవిష్యత్ రాజకీయాలు ఎవరితో ఉండాలండి? ఆమెతో పాటు సహానిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆయనకు కూడా చాలా అన్యాయం జరిగిందని ఏ ప్రతిపక్షం భావిస్తుందో, మరి అటువంటి ఒకే కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఫ్రంట్లో ఉండడానికి స్పేస్ ఉందేమో చూసుకోవాలి కదా. తప్పంటారా నేను చెప్పండి. తప్పు ఒప్పుల తర్వాత విశేషమేం నేనేమంటున్నా, రాజకీయంగా నేనేమంటున్నా అవకాశాన్ని తప్పంటారా అంటున్నా. అవకాశం అయితే ఉంది కదా, అవకాశవాదాన్ని ఎప్పుడు రాజకీయాల్లో అవకాశవాదం కదా అవకాశం. ఎందుకంటున్నంటే ఒక బలమైనటువంటి పాలక పార్టీ వాళ్ళు నిలబడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నితీష్ కుమార్ దగ్గర నుంచి సపోర్ట్ నుంచి నిలబడాడు, బ్రతికున్నది అక్కడ. ఇప్పట్లో ఇంకో 5 ఏళ్ళ దాకా ఎన్నికల దాకా అది ఇప్పటికీ డిస్పర్స్ అవుతుందని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏం లేనప్పుడు ఇంకో ఎవాల్వ్ అయ్యేటువంటి జాతీయ ప్రతిపక్షం లోపల మనం ఎట్లా వెతుక్కోగలుగుతాం? మొన్న పార్లమెంట్ లోపల ఏం సీట్లు రాలే బీఆర్ఎస్కు, రానప్పుడు మరి వెతుక్కోవాలి కదా, మా స్పేస్ ఏంటి వెతుక్కోవాలి కదా. స్వతంత్రంగా థర్డ్ ఫ్రంట్ కట్టగలుగుతామా, కట్టలేకపోతే ప్రతిపక్షంగా ఉండగలుగుతామా, లేకపోతే భారతీయ జనతా పార్టీతోటి ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేయగలుగుతాం, లేదంటే ఇట్లనే స్థానికంగా బలపడ్డ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆనాడున్న పరిస్థితి ఏం చేయగలుగుతామని చెప్పి ఒక చర్చ జరగాలి. మీరు అన్నట్టుగా నేనైతే అట్లేం కేటీఆర్ని ఇండియా కూటమితో సహకారం కోసమో లేదా కలిసి ఉండడం కోసం వెళ్ళిన నేను అనుకోవడం లేదు. భవిష్యత్తులో అట్లా జరిగితే అదే అంటే భూమి ఆకాశం బద్దలయ్యేటువంటి విశేషం ఏం కాదు. రైట్, ఒకవేళ అయ్యేందుకైతే ఆస్కారం ఉందంటారు ఇండి కూటమితో జాయిన్ అయ్యేందుకు. మీతోనే ప్రాబబిలిటీస్ కింద లెక్క వేస్తే ఎక్కడో ఒక దగ్గర నేషనల్ కన్సెన్సస్ లోపల మనం ఫిట్ కావాలి. ఎందుకంటుందంటే నా మీద వాళ్ళకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు, సుధాకర్ స్వతంత్రంగా మాట్లాడతానని చెప్పి కోపవరకం రావచ్చు బీఆర్ఎస్లో, కానీ మైనారిటీ ఓట్లను నష్టపోయినాం. ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఎక్కువ ధైర్యం ఎవరి టైంలో వచ్చిందండి? బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 100%. ఐ కెన్ ఛాలెంజ్, అందులో డౌట్ లేదు. అర్థమైందా? సో నువ్వు ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చి, ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చి, ఇన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చేటువంటి తోఫాలని కూడా రకరకాల పేరు చేసినారు కదా. దాన్ని బీజేపీ లాంటి వాళ్ళు సంతుష్టీకరణ అంటే అనవచ్చు, బట్ ఒక పార్టీ అది చేసింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం 10 ఏళ్లలో చూసినాం. ఇంత చేసినటువంటి పార్టీ ఎలక్షన్కి వచ్చేసరికి ఏ క్రిస్టియన్ ఏ మైనారిటీ ఓటు వేయకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. భవిష్యత్తులో రివైవ్ చేసుకోవాలి కదా. మనం రివైవ్ చేసుకుంటేనే కదా రేపు మనకు పార్లమెంట్ మళ్ళీ పోగలిగే అవకాశం ఉంటుంది. అలా చూసుకుంటే మళ్ళీ మీరు కాంగ్రెస్తో కలిసిపోతే కనుక కలిసిపోవడం ఎట్లయితే, నేనేమంటున్నా, వీఆర్ నాట్ విత్ బీజేపీ, వీఆర్ అగెన్స్ట్ బీజేపీ అని స్టాండ్ తీసుకోగలగాలి. రైట్, నేను ఇండి కూడా కలవాలనడం కొద్దిగా అని చెప్తలేను. నేను నా స్టాండు 100% యాంటీ బీజేపీ అని తీసుకుంటే ఉంటే లెక్క. లేదు, చంద్రబాబు నాయుడు లాంటి సెక్యులర్ అని చెప్పేటువంటి చాలా పెద్ద పేరున్నటువంటి మనిషి ఆయన ఎట్లా తీసుకున్నాడో అట్లా బీజేపీతో ప్రో అండర్స్టాండింగ్ అయినా తీసుకోవాలి. కానీ ఇండిపెండెంట్ నిలబడగలుగుతామా అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కష్టమే. రైట్ రైట్. సో అంతవరకు అంటున్నాను నేను అంతే తప్ప
ఇది ఏది కరెక్ట్ ఏది కాదని పార్టీ నిర్ణయించుకుంటుంది, రైట్. పార్టీ వ్యవస్థ నిర్ణయిస్తుంది. నేను మొన్న పోయినోడిని, నేను పెద్ద మాటలు ఏం చెప్పలేను. బట్ కేసీఆర్ని చాలా దగ్గరగా చూసినటువంటి అంటే వ్యక్తి. దగ్గర చూడమే, నేను పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసిన, ఇప్పుడు కూడా ఆ పార్టీలో డైరెక్ట్గా నాయకుడితో మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి వాడిని వారు పిలిచి నేషనల్ రాజకీయాల్లో కూడా మనం ఇట్లా పోతే బాగుంటుంది అనుకున్నప్పుడు నా అభిప్రాయం అయితే గతంలో ఇప్పటికీ నేను ఒకసారి కేటీఆర్ గారితో సూచాయకు చెప్పింది కూడా, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పున్నా. పక్కన మన కేరళలో ఇండియా కూటమిలో 2 పార్టీలు భాగమే, సిపిఎం భాగమే యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ భాగమే. కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఉన్నది, లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసి వెళ్ళిపోయి 2 జరిగినాయి. సో లోకల్కి వచ్చేసరికి ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రధానమైన పాలకపక్షం సిపిఎంఏ. బట్ నేషనల్ సినారియోకి వచ్చేసరికి ఇద్దరు ప్రధానమైన ప్రతిపక్షమే. ఇప్పుడు సీతారాం యేచూరి గారికి ఆరోగ్యం బాగలేదని పోతున్న వాళ్ళు ముందు వరుసలో యావత్ కాంగ్రెస్ లీడర్షిప్పే ఉంటుంది. అందులో ఎలాంటి నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక్క స్టేట్లో ప్రతిపక్షంగా మనం అధికారం కోసం కొట్లాడినంత మాత్రాన నేషనల్ పాలిటిక్స్లో అదే కాంట్రవర్సీ మెయింటైన్ చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు సిపిఎం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగమే, బెంగాల్ కూడా అట్లనే కొట్లాడుతున్నారు. మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. రైట్. చివరిగా మన ఈ స్పెషల్ ఇంటర్వ్యూని క్లోజ్ చేసే కంటే ముందు బీఆర్ఎస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతా ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి భారత రాష్ట్ర సమితి లేదా మాజీ తెలంగాణ రాష్ట్ర సమితినే మా భవిష్యత్తు కోసం కొట్లాడుతుంది, నిలబడుతుంది, మా అన్ని వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని పొందుపరుచుకుంటే ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని నిలదొక్కకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆ రివైవల్ లోపల ఎంత స్ట్రెస్, ఎంత నిజాయితీగా కృషి చేస్తాము, ఎంత తీవ్రంగా పనిచేస్తాము, ఎంత ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఉంటాం అనేది మాత్రమే మిగిలి ఉన్నది తప్ప అది భవిష్యత్తు లేదేమో. భవిష్యత్తు ఎట్లా లేదండి? తెలంగాణ స్టేకే ఒక సందర్భంలో ఇవాళ ఒక చౌరస్తాలు నిలబడి ఉన్నది, అనేకమైనటువంటి ప్రశ్నల మధ్యన ఉన్నది మీరు గమనించినట్లయితే. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చి సుదీర్ఘకాలం ఏం కాలే, అంతా కలిపితే 10 ఏళ్ళ ముచ్చటే. ఈ 10 ఏళ్లలో ఇంకా అనేక కొత్త సమస్యలు కూడా వచ్చున్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో 10 ఏళ్ళు ఉండడం మాత్రమే కాదు, అనేక కొత్త ఎక్స్పెరిమెంట్లు కూడా చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ తెలంగాణ ప్రజల మనోఫలకం మీద బలమైన ముద్ర వేసి ఉన్నవి. అందుకోసం మరి ఇంత బలమైన ముద్ర వేసిండి యావత్ తెలంగాణ తేవడానికి అదే పాట అనేటువంటి ఒక హిస్టరీ లెగసీ ఉన్న తర్వాత వేల మంది ఉద్యమకారులు ఇవాళ ఈ చెత్త తాళు ఏదైతే ఉన్నదో చంద్రశేఖరరావు గారు దురదృష్టవశాత్తు చేరదీసిన అభియోగం ఉన్నటువంటి ఈ అరకపూడి గాంధీలో అరక ఓడగట్టిలో వ్యవసాయం ఓనికి చేయాలని మర్చిపోయినటువంటి చాలామంది ఎవరైతున్నారు. వీళ్ళ చెత్త ఎవరైనా ఉండవచ్చుని కానీ నికార్సైన ఉద్యమకారులు ఏ టైం అంటే ఆ టైం రోడ్డుకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సీరియస్గా ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. అది చెరుకు సుధాకర్ గారితో మాట. ఒక్కటైతే వాస్తవం, రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా ఏమున్నా, జాతీయ పార్టీల అవకాశవాదం ఏ విధంగా ఉన్నా లోకల్ పార్టీలు ఉండాలి, అప్పుడే దేశానికి రాష్ట్రాలకి మంచి జరుగుతుందని నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి. సుధాకర్ గారు, ఇంకో మాట చెప్పండి, బీఆర్ఎస్ భవితవ్యం ఏంది? ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనం చూసాము. స్పీకర్ ఆఫీస్కి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో 4 వారాల్లో మీరు ఏదో డెసిషన్ తీసుకొని చేయండి, లేదా మేము సుమోటోగా దీన్ని టేకప్ చేయాల్సి ఉంటుందని చెప్పి స్పీకర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది స్పీకర్కి ఇచ్చారని అనుకుంటున్నారు, స్పీకర్ ఆఫీస్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ దీన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? తర్వాత బీఆర్ఎస్ భవితవ్యం, ఎందుకంటే రేపో మాపో మిగిలిన వాళ్ళు కూడా అందరూ బీఆర్ఎస్ ఎల్పీ డైరెక్ట్గా విలీనానికే ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మాట కూడా మళ్ళీ గట్టిగా వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పక్షాల నుంచి. ఇప్పుడు 2 ఎక్స్ట్రీమ్ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందరు లోకమంతా చెడ్డగా అనుకుంటున్నారు, చర్చ భవిష్యత్తు ఇట్లా చేయొద్దని చెప్పేటువంటి సడన్ పశ్చాత్తాపాలు లోనయ్యి తనకు దాన్ని సరిదిద్దుకుంటారు అనేది అత్యాశ. ఓకే, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫిరాయింపుల మీద ఇంత పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ గారు తన స్టేట్లో ఇంత నిర్లజ్జగా ఫిరాయింపుని ప్రోత్సహిస్తూ ఉంటే అవ్వాలి ఇదే చర్చ చేసినాం కదా. నేనేమంటున్నా, కోదండరామ్ గారిని నేను అక్కడ పాలేరులో బై ఎలక్షన్ వచ్చింది, కాంగ్రెస్ సంబంధించిన దామోదర్ రెడ్డి గారి బ్రదర్ ఉండే కదా, ఆయన చనిపోయినప్పుడు ఎన్నికలు వచ్చినాయి. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నిలబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు అయినటువంటి వాళ్ళ భార్యని అది చనిపోయిన శాసనసభ్యుడి వైఫ్ అనేది నిలబెట్టినారు.
ఇంత అన్యాయం అండి. ఒక వ్యక్తి చనిపోతే కనీసమైనటువంటి గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. అట్లాంటి ఎన్నికల లోపల ఇవాళ తుమ్మలనాశనం నిలబెడితే నువ్వు ఎటు దిక్కున్నావు చెప్పకుండా ఏం చేస్తున్నావు కోదండరామ్ అని అడిగినావు. కరెక్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక సందర్భంలో అన్యాయం జరుగుతున్నాడు ఓపెన్గా ప్రశ్నించడం బాధ్యత. అసలు తెలంగాణలో ఇంత ఫిరాయింపులు జరుగుతూ ఉంటే సోకాళ్ళు ప్రజాస్వామికవాదులు ఇంత పెద్ద ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ నోరెందుకు ఇప్పరండి నేను అడుగుతున్నా. మీకంటే 10 రెట్లు కదా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 మంది మేధావులు బయటకు వచ్చి అడిగిరు కదా. మరి అవ్వాలి ఎట్లా అడిగినా ఇవ్వాలి కూడా అడగాలి. నువ్వు స్వతంత్రంగా ఉండదలుచుకున్నా అనుకున్నప్పుడు స్వతంత్రంగా అడగాలి, వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. నువ్వు ఆ పార్టీ దగ్గరగా ఉండడం వేరును, మౌనంగా ఉండడం వేరు. మీరు ఆల్రెడీ పదవులు తీసుకొని అండర్స్టాండింగ్లో సిగ్నేచర్ పెట్టినట్టుగా నోరు మూసుకుంటున్నారు అందరు. ఇవాళ చెప్పండి, ఇవాళ పిఎస్సీది అది అయింది, అరకపూడి గాంధీకి దానికి ఏదో ఇచ్చినట్టున్నారు. చైర్మన్ ఇచ్చారు. ఆయన చెప్తున్నటువంటి క్లియర్ మాట ఏంది, నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను బీఆర్ఎస్ కండువానే కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. ఉన్నటువంటి పాలసీల ప్రకారం లేదంటే ఇన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, నాకు ఇచ్చాడు అనేటువంటి మాట ఆయన అంటూ ఉన్నాడు. పోనీ ఆ మాట ప్రకారం అయితే ఎవరైనా తెలంగాణ సమాజంలో అరకపూడి గాంధీ అంటోడు ఇంకా కాంగ్రెస్ ఫిరాయించకుండా ఉన్నాను అనుకుంటారా అండి? అదే ఇప్పుడు నేనేమంటున్నా, బయటి అంటే తెలంగాణలో ఎవరికి ఏం అర్థం కాదనుకుంటుండే ఏమి, నాకు అర్థం కాదు. అరకపూడి గాంధీ నైతిక ధైర్యం ఏందంటున్నా, నువ్వు ఉండుంటే ఏ ప్రకారం ఉండాలి, నువ్వు ఉండుంటే తెలంగాణ భవన్ కేర్ ఆఫ్లు ఉండాలి. నువ్వు ఏడున్నావు కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి భవన్లు ఉన్నావు నువ్వు, అవునా కాదా? ప్రతిరోజు కనపడుతూనే ఉన్నది కదా. అందుకోసం ఇప్పుడు ఏదైతే మొన్న వచ్చినట్టు కోర్టు ఏదైతే ఉన్నదో ఆ డైరెక్షన్లో మీకు ఒక అంశం అయితే చెప్పాలి. 25 మంది పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ సంఖ్య నిలువున చీలి రోజంతా క్షీణిస్తూ ఉంటే నోరు ఎత్తకుండా ఎట్లయితే అట్లా అయిందిలే, మాకు వచ్చేటి ఏమైనా వస్తే చాలని చెప్పేసి దిగజారినటువంటి ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి పోయినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితి లేదు. దాని వర్కింగ్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నా ఏదనుకున్నా లేదా మిగతా వ్యవస్థ అనుకున్నా జిగితో ఉన్నారు, పట్టుతో ఉన్నారు కాబట్టి కోర్టుకు పోయినారు, అప్పీల్ చేసిండ్రు. ఇవాళ అనివార్యంగా మంచి తీర్పు వచ్చింది. ఆ తీర్పు డెఫినెట్గా తెలంగాణ ప్రజలు హర్షిస్తున్న తీర్పు. అది తెలంగాణలో ఎవ్వరు కూడా అరే గిట్లెందుకు ఇచ్చిండ్రు, అవును వాళ్ళు నచ్చకపోయినరేమో, అక్కడ వాళ్ళు ఇదివరకు వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళని రెస్పాన్స్ లేకపోయాయి కాబట్టి. దానం నాగేంద్ర రెస్పాన్స్ లేదా అండి? మొత్తం హైదరాబాద్లో అన్నీ ఆక్రమించి కూర్చుంటున్నారు, ఇంక అంతకంటే రెస్పాన్స్ ఏం కావాలంటున్నా. చాలా సాఫ్ట్ కార్నర్ దానం నాగేంద్ర ఎడలనో లేకపోతే మిగతా శాసనసభ్యుల ఎడలనో నాడున్న బీఆర్ఎస్లో కనుక సాఫ్ట్ కార్నర్ లేకపోతే వీళ్ళ ఆస్తులు ఇవాళ ఈ తీరుగా ఉండునా? కానీ అదే కదా సార్ ప్రాబ్లం వల్ల ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, లేదంటే తెల్లం వెంకట్రావు కావచ్చు, వీళ్ళందరినీ పెంచి పోషించింది. అలాగే వాళ్ళ అక్రమాస్తులు పెరగడానికి కారణమైంది కూడా బీఆర్ఎస్ పార్టీ. కారణం అని అనలేము కానీ చాలా సందర్భాల్లో వదిలేసింది, చాలా సందర్భాల్లో నియంత్రించాడు. తమ శాసనసభ్యుల్ని వర్క్ ఆర్డర్లో ఉంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం, అవినీతి బురదలో అదే పనిగా బొరలాడడం. ఒకరోజు బొరలాడి వచ్చి బయట కడుక్కున్నకు అర్థం ఉన్నది, అదే పనిగా బొరలాడని అనుమతించడం అనేది అది ఉచితమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ఏ పార్టీల వాళ్ళకైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది బీఆర్ఎస్ చేసిందే అనుకుంటే కాంగ్రెస్ చేయకూడదు కదా. రైట్, కాంగ్రెస్ చేయకూడదు కదా. మరి అదే పని నువ్వు చేసి నిన్నటిదాకా ఇదే శాసనసభ్యులందరినీ, ఏది బీఆర్ఎస్ శాసనసభ్యులందరినీ తెలంగాణ మీద పడి దోసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అని మీ దగ్గరకు వచ్చేసి కండువ కప్పించేసి మళ్ళీ ఇంకా మరిన్ని అవకాశాలు ఇచ్చి ఇవాళ ఎగదోసి ఉసిగొలిపితే ఎట్లా? అందుకోసం ఏదైతే ఉన్నదో 100% ఆహ్వానించదగ్గదే. వాళ్ళు ఇప్పుడైనా కూడా అరకపూడి గాంధీ అన్నాడు కదా, అరకపూడి గాంధీ నిజంగానే ఆ మాట అనదలుచుకుని ఉంటే ఇవాళ తెలంగాణ భవన్కి వచ్చి నేను తెలంగాణ భవన్లోనే ఉన్నా, నా నాయకుడు కేసీఆరే, నేను అదే పనిలో ఉన్నా అని చెప్పి స్పష్టం చేయాలి. మరి చేసినాక అప్పుడు తీసుకోమని చెప్పుంటారు. అప్పుడు ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. అంటే నేనేమంటున్నా, ఆయనని పిఎస్సి చైర్మన్ చేసేటువంటి దానికి ఎవరు సూచించాలండి? ప్రతిపక్ష నాయకుడు సూచించాలి కదా. రేవంత్ రెడ్డి సూచిస్తే ఎట్లయితుంది? అది చెప్పండి నాకు. ఉత్తమ్ కుమార్ సూచిస్తే ఎట్లయితుంది? మీ పార్టీ నుంచి ఈయన మా పిఎస్సి నాయకుడు అవ్వాలి, మీ పిఎస్సి చైర్మన్ అవ్వాలి, మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని ఎవరు నియమించారండి? ఆయనే పోయిండా అయింది? పోలేదుగా పార్టీ. ఖార్గే గారు ఆయనే పోయిండా? ట్రూ ట్రూ. నేనేమంటున్నా అసలు మీకు వాట్ ఈస్ సెన్సిబుల్ ఆల్సో యూ హావ్ ఫర్గాటెన్. తెలంగాణలో కాంగ్రెస్ లీడర్షిప్లో ఉన్నటువంటి ఫ్యూ ఎలిమెంట్స్ ఏ స్థాయికి చేరినారంటే దే నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ద మినిమం
కోరం అంటే అది ఎట్లా ఒక సిస్టంలో ఎట్లా ఉండాలనే పద్ధతి కూడా మర్చిపోయినారు. ఏం మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడడం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నా తెలియదు. నేనేమన్నా గత పాలకులు అన్నటువంటి వాళ్ళు అట్లున్నారు, అహంకారం ఉండే అప్రజాస్వామిక నువ్వు అన్నావు కదా, మరి నువ్వు దానికంటే లక్ష్య రేట్లు ఉన్నావు కదా, నువ్వు నీకు కంపారిజన్ కూడా లేదు కదా. ఇప్పుడు ఇట్లా మాలాంటి వాళ్ళని ఎట్లా దీన్ని సమర్థించాలా? సరే పర్లేదండి, కొత్త గవర్నమెంట్ అయినా కూడా సరే మేము ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంచెం బెటర్గానే చేస్తుంది, మంచి యాక్సెప్ట్ చేయదగ్గదా అని చెప్పేసి అంటమా అనగలిగే పరిస్థితుందా? డెఫినెట్గా పీపుల్ యాక్సెప్టెన్స్ రావాలా. ప్రతిపక్ష నాయకులు కూడా ఈ పని మంచిగా చేసినట్టు రావాలి. మీరు హైడ్రా తీసుకున్నారు, రైట్ అనుకుందాం. సర్టెన్ ఇన్ఎవిటబుల్ పొజిషన్స్ అంటే అనివార్యంగా ఇవాళ వరదలకు కారణమవుతున్నాను, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతున్నాను, లేదా 100% చట్టంని లేదా గ్రేటర్ హైదరాబాద్ ప్రిన్సిపల్స్ని అన్నిటిని బలిపెట్టి అని చెప్పి అనుకున్నప్పుడు దాని వేరే సంగతి. నిర్దాక్షిణ్యంగా ఎక్కడికక్కడికి కూల్చివేస్తున్నప్పుడు ఒక వ్యతిరేకత వస్తుంది కదా. అట్లనే హైడ్రా వచ్చినప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు కూడా యాక్సెప్ట్ చేసింది కదా. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇచ్చి సిస్టమ్ ప్రకారము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా తీసివేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పింది కదా. అంటే ఏ చర్య తీసుకున్నా కూడా ప్రతిపక్షం కూడా మెచ్చే రీతిలో ఉండాలి. అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముందు కొనసాగే పద్ధతిలో కూడా ఇంత వాల్యూ ఉంటుందని చెప్పి భావిస్తాను. సార్, ఈ సందర్భంలో 2018లో జరిగినటువంటి ఒక ఎన్నికలో జరిగినటువంటి ఒక సీటు గురించి మనం క్లియర్గా మాట్లాడాలి సార్. ఐ మీన్ మీరైతేనే దీనికి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అనేటువంటిది నా ఉద్దేశం కూడా ఉంది. 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు ధర్మపురి సీట్కి సంబంధించి కొప్పుల ఈశ్వర్ అక్కడి నుంచి గెలవడం జరిగింది కేవలం 441 ఓట్లతోని. అయితే దానికి సంబంధించి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు, దానికి సంబంధించి గైడెన్స్ రావడం జరిగింది. రీకౌంటింగ్ కూడా జరుగుతుంది అనేటువంటి మాట వరకైతే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. సో లక్ష్మణ్ గారు కొప్పులీశ్వర్ గారి విషయంలో జరిగింది ఏంటి, దాని తర్వాత అసలు ఏం జరిగింది, లక్ష్మణ్ గెలిచాడా కొప్పులీశ్వర్ గెలిచాడా అనేటువంటి అంశాన్ని ఎక్కడ బయట ప్రస్తావించలేదు. దీని వెనకాల జరిగింది. మీకు కూడా ఒక విషయం చెప్పాలి అంటే, కోర్టులు సంచలనంగా ఒక తీర్పు ఇస్తున్నాయి కానీ దాని కంటిన్యూషన్ ఆఫ్ పర్సువేషన్ లోపల అన్ని బలాలు తారుమారవుతున్నాయి. ఇన్ఫ్లుయెన్స్లు కోర్టు ఒకవేళ మనని కోర్టు ధిక్కారం కింద పరిగణించిన పర్వాలేదు కానీ చాలా సందర్భాల్లో కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ కావడం అనేది దురదృష్టకరం. ఇవాళ మీరు ఢిల్లీలో జరుగుతున్న చాలా తీర్పులు చూసినా అది మనకు స్పష్టంగా కనపడుతుంది, హైకోర్టు చూసినా కనపడుతుంది. అట్లా జరగొద్దు. ఒకసారి మీరు స్పీకర్ నోటీస్ పంపుతున్నాము అన్న స్పీకర్ ఆఫీస్కి అన్న తర్వాత ఇమ్మీడియట్గా సుమోటో అన్నారు కదా, రేపు ఈ 4 వారాల తర్వాత చంద్రచూడ్ గారు ఇక్కడ మనము తెలంగాణలో హైకోర్టులో ఒక మంచి వాతావరణం కోసం ఇవాళ ఒక తీర్పు వచ్చిందని భావిస్తున్న తరుణంలో యావత్ హైకోర్టు బెంచ్ సీరియస్గా ఈ 4 వారాల తర్వాత దీన్ని ఎట్లనే పర్స్యూ చేసి ఈ ఉప ఎన్నికలు రాగలిగేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ఫిరాయింపులు అనేవి ఆగుతాయని నేను భావిస్తాను. కానీ ఇది 3 సీట్ల వరకే జరుగుతుంది కదా సార్, మిగిలినట్టు పర్వాలేదు సార్. నేనేమంటున్నా 3 ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్, వై నాట్. నేను అంటున్నా సంవేర్ కదా, ఎక్కడ జరగాలి కదా. నేను కూడా ఏమంటున్నా ఒక కడియం శ్రేణికే పరిమితం కావద్దు. ఎవరెవరైతే మేము కాంగ్రెస్లో పోయినామని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రికాల్ చేసి ఎలక్షన్ పోతే అప్పుడు తెలుస్తుంది కథ ఏంటిదని. రైట్. సుధాకర్ గారు, నాకు ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన అంశాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకొక అంశం కనుక గమనించుకున్నట్టయితే కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కానీ కవిత కనబడడం లేదు. అంటే ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఏముంది, అంటే పార్టీ పరంగా ఒక్క మాట అంటే సార్, ఆడపిల్ల నేనేదో కవితని అంటే అరే మీరు ఇలా బీఆర్ఎస్లో పెరిగాడు సార్ మొన్న ఏమన్నా ఇట్లా కాదు. నేను సింపుల్ అడుగుతాము. ఓ ఎంపీ చేసింది, ఓ ఎమ్మెల్సీ చేసింది. దేశానికంతా తెలుసు ఢిల్లీ లిక్కర్ కేసు లోపల అభియోగాలే తప్ప ఆరోపణలే తప్ప దానికి సంబంధించిన ఛార్జ్షీట్ కానీ దాంట్లో కానీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఇండియా కూటమి ఇవాళ ప్రధాన ఎజెండా చేసి ప్రచారం చేస్తాం. మనీష్ సిసోడియా విషయం లోపల కానీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ చేసింది, కొట్లాడింది, వాళ్ళు బయటకు వచ్చినారు. ఈ సందర్భంలో వీళ్ళందరూ ఇప్పుడు ఒకటే కేసు కదా, ఒకటే కేసులో ప్రధానమైనటువంటి వ్యవస్థ అంతా నిందితులలో ఎవరు ముందు వరుసలో ఉన్నారండి? ఆమె కాదు ముందు వరుసలో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్. అంతే కదా. మరి వాళ్ళందరూ ముందు వచ్చేప్పుడేమో వారి కోసం కొట్లాడతారు, ఈమెనేమో అల్లనే ఉండాలి, లేకపోతే కోర్టు బీజేపీ కాంగ్రెస్ ఏదో రకరకాలు వచ్చినాయి కదా,
టీఆర్ఎస్ పోయి బీజేపీతో అండర్స్టాండింగ్ తోటి చేసిందని చెప్పేసి చేసినారు కదా. ఇంత జరిగినప్పటికి కూడా అంటే తను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇంతకాలం ఉంచుతారో అని అనుకోలేదు, 150 ఇంకెంతకాలం ఉంచుతారో అని కూడా అనుకున్నది. ఈ స్ట్రెస్ నుంచి ఆమె రికవర్లో ఉండొచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే 100% ఒక నేర ప్రభుత్వం ఉన్నట్టుందని ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు ప్రాయశ్చిత్తంగా అనుకోవడానికి ఒక లెక్క ఉంటుంది. కానీ అక్కడ ఎక్కడ కూడా అందరి లేనట్టుగా ఒక కక్ష కట్టినట్టుగా నా వైపే దేశం అంతా అంటే ఎదురు చూసినట్టుగా నా వైపే జరిగింది కాబట్టి అవమానము బాధ కూడా ఉండవచ్చు. కాబట్టి అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరెవరు ఏం చేసినా నాకు తెలుసు అని ఉండొచ్చు. నేనేమంటానంటే హార్డ్లీ క్వశ్చన్ ఆఫ్ 10 days అండి. ఫ్యామిలీ, పిల్లలు ఎన్నో ఉన్నాయి కదా వ్యవస్థలు. లెటర్ కమ్ బ్యాక్. నేనేమంటున్నంటే బలమైన గొంతుతోటి రావాలి. నేనేమంటున్నా, నాకు ప్రజాస్వామిక హక్కులు నిరాకరించబడ్డాయి అని మాట్లాడే ఎవరైనా సరే, అది కేసీఆర్కైనా, రేవంత్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడుకైనా, రేపు ఓడిపోయిన జగన్కైనా లేదా నరేంద్ర మోడీకైనా, నాకు హక్కులు నిరాకరించబడ్డాయి అన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి హక్కులను కూడా నిరాకరించే స్థితిలో ఉండకూడదు. అది ప్రజాస్వామిక మౌలిక సూత్రము. నువ్వు చట్టంని గౌరవించడం నేర్చుకుంటే పాలకుడుగా ఉన్న ప్రతిపక్షంలో నీ గౌరవం నీకు ఉంటుంది. ఏమి సో జరిగిన విషయం నుంచి ఆమె ఫోర్స్ తోటి వెనక్కి రాగలిగి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో తన యొక్క పాత్రని ప్రోగ్రెసివ్గా అంటే ఒక మంచి పేరు నేషనల్గా కనిమల తర్వాత ఒక ఇది వచ్చింది. కనిమలి కూడా ఒక స్కామ్లో ఉంది కదా, కవిత కూడా ఒక స్కామ్లో ఉంది కదా. దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్. అంటే నేనేమంటున్నా, ఈ ప్రధాన రాజకీయ ప్రతిపక్షాల్లో స్కామ్లో ఇరికించకుండా, స్కామ్లో లేకుండా నాయకులు లేరు. అందుకోసం అంటే చాలా అంటే ఏ విధమైనటువంటి అంటే చిన్న స్పాట్లెస్గా ఉండే వ్యవస్థలు ఉంటాయని ఆశించడం కూడా అత్యాశనే అవుతుంది. రాజకీయాలు ఏమైనా కామన్ అంటే కామన్ నేనెట్లంటే నేను అంటే అవినీతిని ద్వేషించేవాడిని, సాంప్రదాయక రాజకీయ పార్టీలకి ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజల్ని దోపిడీ చేయడం కూడా పెద్ద తప్పేం కాదని భావించేటువంటి ఆలోచన లేనప్పుడే తప్పకుండా వ్యతిరేకిస్తాను. బట్ సేమ్ టైం యూ షుడ్ బి ప్రాక్టికల్ అవుట్లుక్ ఉండాలి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఏమి నడుస్తుంది, ఉన్న దాంట్లో ఎవరు ఏ మేరకు ఇది చేయగలుగుతారు. జీవన్ రెడ్డి గారు ఉండండి కాంగ్రెస్లో, వాళ్ళు ఎందుకు లైక్ చేస్తున్నారు, స్టిల్ ఎందుకు లైక్ చేస్తున్నారు? కాంగ్రెస్ లాంటి పార్టీలో కూడా అట్లా ఒక మనిషి మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎందుకు గెలిపించారండి? షీలా దీక్షిత్ లాంటి ఒక స్టాల్ వార్ట్ ఉన్నాక ఎందుకు గెలిపించారండి? దానికి కూడా స్పేస్ ఉంది దేశంలో. నిజాయితీగా ఉండే మనిషి కూడా స్పేస్ ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి సైకిల్ మీద సాధారణ జీవితంగా అనేక మంది పార్లమెంట్ సభ్యులైనారు. మమతా బెనర్జీ అధికారాన్ని కాదని చెప్పేసి ఇవాళ బెంగాల్లో కూడా సాధారణ ఒక ఆమె ఎవరో ఒక సమ్ హౌస్ కీపింగ్ గార్లో ఎవరో ఒక అమ్మాయి బీజేపీ నుంచి గెలిచినారు. సో థింగ్స్ ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అందుకోసం ప్రజల ఆరాధన భావం ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రతిసారి డబ్బులతోటి నడవదు. అట్లా నడవద్దని మనం కోరుకోవాలి, ఎంకరేజ్ చేయాలి ప్రజలు అనుకోవాలి. అందుకోసం కవిత నష్టపోయిన దాని నుంచి తెలంగాణ ఏం నష్టపోయింది, తాము అధికారంలో ఉన్నప్పుడు ఏవి జరగకూడని పనులు ఉండనంటే ఏకరువు పెట్టి తండ్రి గారి నుంచి భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వానికి ఎక్కడికి వచ్చేలాగా, ఉద్యమకారులకు అక్కడికి వచ్చేలాగా, తెలంగాణ ఆడబిడ్డలకు అక్కడికి వచ్చేలాగా ఆమె కార్యాచరణ ఉండాలని కోరుకుందాం. బట్ ఇదే సందర్భంలో ఇంకో మాట చెప్పండి, కవితకి బెయిల్ రావడానికి కారణం వెనకాల ఉన్నటువంటిది బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒప్పందం చేసుకుంది లేదా అగ్రిమెంట్కి వచ్చింది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, కేటీఆర్ అందరూ యూఎస్లోనే ఉన్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది. కేవలం రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పిలుపు మాత్రం కమలా హ్యారిస్ నుంచి వచ్చినట్టుగా వినిపిస్తున్నా, ఇదే టైంలో కేటీఆర్ కూడా యూఎస్లోనే ఉన్నాడు. ఈ ఒప్పందాన్ని ఏమైనా మార్చుకోవడానికి లేదా కాంగ్రెస్తో ఏదైనా లోపాయికారి ఒప్పందం చేసుకోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. నేనేమంటా సార్, అది మీరు అన్నారు కాబట్టి బయట పార్టీ నుంచి ఏం రెస్పాన్స్ నాకు తెలియదు. కానీ దేశంలో ఒక ప్రధానమైన పోలరైజేషన్, అది ఎంత అవకాశవాదమైందైనా, ఎంత రొడ్డగొట్టుడు సాంప్రదాయక పద్ధతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా 2 స్థానాల నుంచి ఎదిగి కూర్చున్నది. దానికి సర్వాంగాలు శక్తివంతమైనటువంటి ఆర్ఎస్ఎస్ అనేటువంటి పార్టీ పనిచేస్తూ ఉన్నది. మధ్యతరగతిలో ఉన్న వాళ్ళని కూడా కులాలకు సంబంధించినటువంటి వ్యవస్థీకరణలో కూడా చాలా మార్పులు చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ తప్పకుండా హిందూ ఓటు కన్సాలిడేట్ చేసుకున్నది.
రాజకీయ ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళ కుటుంబాలే అనుకున్నా, వాళ్ళ కులాలే అనుకున్నా, ప్రాబల్య వర్గాలు అనుకున్నా, అంతా కలిపి ఒక ఇండియా కూటమి పెరిగి ఒక ముద్ద కింద వచ్చున్నారు. సో ఈ రెండు పోలరైజేషన్స్కి మధ్యలో స్వతంత్రంగా రాజకీయాలు చేసి థర్డ్ ఫ్రంట్ పెద్దామని చెప్పి చంద్రశేఖర్ గారు ప్రయత్నం చేసినారు. అది సస్టైన్ కాకపోతే మిగతా చాలా ప్రాంతాల్లో ఇండియా కూటమిలోకి షిఫ్ట్ అయిన వాళ్ళ లెక్కన మనం కూడా షిఫ్ట్ కావడానికి ఏమైనా స్పేస్ ఉందేమో ఆలోచించుకుంటే తప్పేం కాదు అది నేను అంటున్నా. ఎందుకంటున్నంటే చాలా కక్షపూరితంగా కవితని జైల్లో ఉంచడం అన్యాయం అని భావించింది నిజమే. అయితే ఒక సందర్భంలో చర్చ జరిగింది, అసలు టీఆర్ఎస్ కావాలని చెప్పేసి కవితని జైల్లో ఉంచిపించిండ్రు. ఇట్లా కూడా జరిగింది కదా. అంటే చర్చలకి ఎండేమి ఉండదు కదా, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. మనం ఏదైనా మనం కలగనవచ్చు, ఏదైనా మనము ఊహించవచ్చు. నేనేమంటున్నా అంటే నిజంగానే బీజేపీ పార్టీ అన్యాయంగా కవిత నుంచిందని అనుకున్న తర్వాత మరి నువ్వు భవిష్యత్తు రాజకీయాలు ఎవరితో ఉండాలండి? ఆమెతో పాటు సహానిందితుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆయన కూడా చాలా అన్యాయం జరిగిందని ఏ ప్రతిపక్షం భావిస్తుందో, మరి అటువంటి ఒకే కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఫ్రంట్లో ఉండడానికి స్పేస్ ఉందేమో చూసుకోవాలి కదా. తప్పంటారా? తప్పంటారని చెప్పండి. తప్పు ఒప్పుల తర్వాత విశేషమేం నేనేమంటున్నా, రాజకీయంగా నేనేమంటున్నా అవకాశాన్ని తప్పంటారా అంటున్నా. అవకాశం అయితే ఉంది కదా, అవకాశవాదాన్ని ఎప్పుడు రాజకీయాల్లో అవకాశవాదం కదా, అవకాశం. ఎందుకంటున్నంటే ఒక బలమైనటువంటి పాలక పార్టీ వాళ్ళు నిలబడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నితీష్ కుమార్ దగ్గర నుంచి సపోర్ట్ నుంచి నిలబడాడు, బ్రతికున్నది అక్కడ. ఇప్పట్లో ఇంకో 5 ఏళ్ళ దాకా ఎన్నికల దాకా అది ఇప్పటికూ డిస్పర్స్ అవుతుందని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఏం లేవు. లేనప్పుడు ఇంకో ఎవాల్వ్ అయ్యేటువంటి జాతీయ ప్రతిపక్షం లోపల మనం ఎట్లా వెతుక్కోగలుగుతాం? మొన్న పార్లమెంట్ లోపల ఏం సీట్లు రాలే బీఆర్ఎస్కు. రానప్పుడు మరి వెతుక్కోవాలి కదా, మా స్పేస్ ఏంటి వెతుక్కోవాలి కదా. స్వతంత్రంగా థర్డ్ ఫ్రంట్ కట్టగలుగుతామా, కట్టలేకపోతే ప్రతిపక్షంగా ఉండగలుగుతామా, లేకపోతే భారతీయ జనతా పార్టీతోటి ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేయగలుగుతాం, లేదంటే ఇట్లనే స్థానికంగా బలపడ్డ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆనాడున్న పరిస్థితి ఏం చేయగలుగుతామని చెప్పి ఒక చర్చ జరగాలి. మీరు అన్నట్టుగా నేనైతే అట్లేం కేటీఆర్ని ఇండియా కూటమితో సహకారం కోసమో లేదా కలిసి ఉండడం కోసం వెళ్ళినని నేను అనుకోవడం లేదు. భవిష్యత్తులో అట్లా జరిగితే అదే మీ అంటే భూమి ఆకాశం బద్దలయ్యేటువంటి విశేషం ఏం కాదు. రైట్. ఒకవేళ అయ్యేందుకైతే ఆస్కారం ఉందంటారు ఇండి కూటమితో జాయిన్ అయ్యేందుకు. మీతోనే ప్రాబబిలిటీస్ కింద లెక్క వేస్తే ఎక్కడో ఒక దగ్గర నేషనల్ కన్సెన్సస్ లోపల మనం ఫిట్ కావాలి. ఎందుకంటుందంటే నా మీద వాళ్ళకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు, సుధాకర్ స్వతంత్రంగా మాట్లాడతారని చెప్పి కోపవర్కలు రావచ్చు బీఆర్ఎస్లో, కానీ మైనారిటీ ఓట్లను నష్టపోయినాం. ఈ రాష్ట్రంలో మైనారిటీలకు ఎక్కువ ధైర్యం ఎవరి టైంలో వచ్చిందండి? బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 100%. ఐ కెన్ ఛాలెంజ్, అందులో డౌట్ లేదు. అర్థమైందా? సో నువ్వు ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చి, ఇన్ని సంక్షేమ ఫలాలు ఇచ్చి, ఇన్నిసార్లు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చేటువంటి తోఫాలని కూడా రకరకాల పేర్లు చేసినారు కదా. దాన్ని బీజేపీ లాంటి వాళ్ళు సంతుష్టీకరణ అంటే అనవచ్చు. బట్ ఒక పార్టీ అది చేసింది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం 10 ఏళ్లలో చూసినాం. ఇంత చేసినటువంటి పార్టీ ఎలక్షన్కి వచ్చేసరికి ఏ క్రిస్టియన్ ఏ మైనారిటీ ఓటు వేయకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవద్దు కదా. భవిష్యత్తులో రివైవ్ చేసుకోవాలి కదా. మనం రివైవ్ చేసుకుంటేనే కదా రేపు మనకు పార్లమెంట్ మళ్ళీ పోగలిగే అవకాశం ఉంటుంది. అలా చూసుకుంటే మళ్ళీ మీరు కాంగ్రెస్తో కలిసిపోతే కనుక కలిసిపోవడం ఎట్లయితే, నేనేమంటున్నా, వీఆర్ నాట్ విత్ బీజేపీ, వీఆర్ అగెన్స్ట్ బీజేపీ అని స్టాండ్ తీసుకోగలగాలి. రైట్. నేను ఇండి కూడా కలవాలనడం కొద్దిగా అని చెప్తలేను. నేను నా స్టాండు 100% యాంటీ బీజేపీ అని తీసుకుంటే ఉంటే లెక్క. లేదు చంద్రబాబు నాయుడు లాంటి సెక్యులర్ అని చెప్పేటువంటి చాలా పెద్ద పేరున్నటువంటి మనిషి ఆయన ఎట్లా తీసుకున్నాడో అట్లా బీజేపీతో ప్రో అండర్స్టాండింగ్ అయినా తీసుకోవాలి. కానీ ఇండిపెండెంట్ నిలబడగలుగుతామా అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కష్టమే. రైట్ రైట్. సో అంతవరకు అంటున్నాను నేను అంతే తప్ప ఏది కరెక్ట్ ఏది కాదని పార్టీ నిర్ణయించుకుంటుంది, పార్టీ వ్యవస్థ నిర్ణయిస్తుంది. నేను మొన్న పోయిన నేను పెద్ద మాటలు ఏం చెప్పలేను. బట్ కేసీఆర్ని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, అంటే దగ్గర చూడమే. నేను పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసిన, ఇప్పుడు కూడా ఆ పార్టీలో డైరెక్ట్గా నాయకుడితో మాట్లాడే యాక్సెస్ ఉన్నటువంటి వాడిని. వారు పిలిచి నేషనల్ రాజకీయాల్లో కూడా మనం ఇట్లా పోతే బాగుంటుంది అనుకున్నప్పుడు నా అభిప్రాయం అయితే గతంలో ఇప్పటికీ నేను ఒకసారి కేటీఆర్ గారితో సూచాయకు చెప్పిన కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పున్నా. పక్కన మన కేరళలో ఇండియా కూటమిలో 2 పార్టీలు భాగమే, సిపిఎం భాగమే యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఉన్నది, లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్లమెంట్ మొత్తం స్వీప్ చేసి వెళ్ళిపోయి 2 జరిగినాయి. సో లోకల్కి వచ్చేసరికి ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రధాన పాలకపక్షం సిపిఎంఏ. బట్
నేషనల్ సినారియోకి వచ్చేసరికి ఇద్దరు ప్రధానమైన ప్రతిపక్షమే. ఇప్పుడు సీతారాం యేచూరి గారికి ఆరోగ్యం బాగాలేదని పోతున్న వాళ్ళలో ముందు వరుసలో యావత్ కాంగ్రెస్ లీడర్షిప్పే ఉంటుంది. అవును అవును, అందులో ఎలాంటి నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక్క స్టేట్లో ప్రతిపక్షంగా మనం అధికారం కోసం కొట్లాడినంత మాత్రాన నేషనల్ పాలిటిక్స్లో అదే కాంట్రవర్సీ మెయింటైన్ చేయాలని ఏమీ లేదు. రైట్. ఇప్పుడు సిపిఎం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగమే. బెంగాల్ కూడా అట్లనే కొట్లాడుతున్నారు. మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. రైట్. చివరిగా మనం మన ఈ స్పెషల్ ఇంటర్వ్యూని క్లోజ్ చేసే కంటే ముందు బీఆర్ఎస్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతా ఉంది, దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజల అస్తిత్వానికి భారత రాష్ట్ర సమితి లేదా మాజీ తెలంగాణ రాష్ట్ర సమితినే మా భవిష్యత్తు కోసం కొట్లాడుతుంది, నిలబడుతుంది, మా అన్ని వర్గాలకు రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని పొందుపరుచుకుంటే ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని నిలదొక్కకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఆ రివైవల్ లోపల ఎంత స్ట్రెస్, ఎంత నిజాయితీగా కృషి చేస్తాము, ఎంత తీవ్రంగా పనిచేస్తాము, ఎంత ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఉంటాం అనేది మాత్రం మిగిలి ఉన్నది తప్ప అది భవిష్యత్తు లేదేమో. భవిష్యత్తు ఎట్లా లేదండి? తెలంగాణ స్టేకే ఒక సందర్భంలో ఇవాళ ఒక చౌరస్తాలు నిలబడి ఉన్నది, అనేకమైనటువంటి ప్రశ్నల మధ్యన ఉన్నది మీరు గమనించినట్లయితే. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చి సుదీర్ఘ కాలం ఏం కాలే, అంతా కలిపితే 10 ఏళ్ళ ముచ్చట. ఈ 10 ఏళ్లలో ఇంకా అనేక కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చున్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో 10 ఏళ్ళు ఉండడం మాత్రమే కాదు, అనేక కొత్త ఎక్స్పెరిమెంట్లు కూడా చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ తెలంగాణ ప్రజల మనోఫలకం మీద బలమైన ముద్ర వేసి ఉన్నవి. అందుకోసం మరి ఇంత బలమైన ముద్ర వేసిండి యావత్ తెలంగాణ తేవడానికి అదే పాట అనేటువంటి ఒక హిస్టరీ లెగసీ ఉన్న తర్వాత వేల మంది ఉద్యమకారులు ఇవాళ ఈ చెత్త తాలు ఏదైతే ఉన్నదో చంద్రశేఖరరావు గారు దురదృష్టవశాత్తు చేరదీసిన అభియోగం ఉన్నటువంటి ఈ అరకపూడి గాంధీలో అరక ఓడిగట్టిలో వ్యవసాయం ఓడికి చేయాలని మర్చిపోయినటువంటి చాలామంది ఎవరైతున్నారు. వీళ్ళ చెత్త ఎవరైనా ఉండవచ్చును, కానీ నికార్సైన ఉద్యమకారులు ఏ టైం అంటే ఆ టైం రోడ్డుకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ సీరియస్గా ఆర్గనైజ్ చేయగలిగితే తప్పకుండా అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. రైట్, అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. అది చెరుకు సుధాకర్ గారితో మాట. ఒక్కటైతే వాస్తవం, రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా ఏమున్నా, జాతీయ పార్టీల అవకాశవాదం ఏ విధంగా ఉన్నా లోకల్ పార్టీలు ఉండాలి. అప్పుడే దేశానికి, రాష్ట్రాలకి మంచి జరుగుతుందని నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి.